అందరికీ నమస్కారం అండి. నిన్నటిదాకా చేసిన వీడియోలో రాముడు వనవాసానికి వెళ్ళడానికి బయలుదేరడం, సీతమ్మ తను వస్తానని పట్టుబట్టడం, రాముడు అరణ్యంలో ఉండే కష్టాలన్నీ ఆవిడకి వివరించటం, అయినా సరే సీత రాముడిని విడిచి ఉండడానికి ఇష్టపడకపోవడం, ఇక్కడి దాకా చదివాము. ఇప్పుడు 30వ సర్గ. రాముడు సీతను తీసుకువెళ్ళడానికి అంగీకరించడం. రాముడు బోధించిన కొద్దీ సీతకు వనవాసకాంక్ష ఎక్కువైంది. పట్టుదల కోపం కూడా పెరిగి ఆమె వణికిపోయింది. దాంతో రాముణ్ణి అనేక విధాల నిందిస్తూ ఇలా అందుకుంది. రామ, నువ్వు మొగరూపు గల ఆడదానవు. నిన్ను అల్లుడిగా బడసి నా తండ్రి ఏం బాముకుందామనుకున్నాడో. రాముడు దివాకరుడిలాగా ప్రకాశిస్తున్నాడు అని లోకులు అనే మాట అబద్ధం. నీ దగ్గర తేజస్సు లేనేలేదు. నువ్వు తప్ప వేరే గతి లేని నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నావే. నీకు వచ్చిన భయం ఏమిటి? నీకు ఆ దైన్యం ఎందుకు వచ్చింది? రామ, ద్యుమత్సేనుని కొడుకైన సత్యవంతుణ్ణి విడిచి ఉండని సావిత్రిదేవిలాగే నిన్ను విడిచి ఉండననుకో. నిన్ను తప్ప మనసా కూడా నేను మరెవడిని చూసేనా ఎరగను. నేను నీతో రాక మానను. నువ్వు నన్ను చిన్నపిల్లనై ఉండగానే పెళ్ళాడావు. అప్పటినుంచి నేను నీ దగ్గరే ఉన్నాను. నువ్వే నాకు సర్వము అని నమ్మి ఉన్నాను. కానీ జాయాజీవులైన శెలూషుల్లాగా నన్ను ఇతరులకు ఇచ్చి చేయాలని చూస్తున్నావు. రామ, నీ తల్లికి సేవ చేయడానికి నన్ను ఉండిపోమంటున్నావు. నీ తల్లికి నువ్వే సేవ చేస్తూ ఉండిపో. నేను నిన్ను అనుసరిస్తూనే ఉంటాను. ఏమైనా నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళడానికి వల్ల కాదు. నీతో ఉంటే నాకు తపస్సైనా ఒకటే, అడవైనా ఒకటే, స్వర్గమైనా ఒకటే. నేను నీ వెంట వస్తూ ఉంటే నాకు మార్గాయాసం ఎంతమాత్రమూ ఉండదు. విహార శయనాల్లో లాగా సుఖంగానే ఉంటుంది. నేను నీ వెంట వస్తున్నప్పుడు దర్భముళ్ళు, చెట్ల ముళ్ళు, తుప్పల ముళ్ళు గుచ్చుకుంటాయనుకో, కానీ అవి నాకు దూది తాకినట్లే ఉంటుంది, కానీ బాధాకరంగా ఉండదు. గాలి దుమారం రేగి అడవుల్లో నన్ను దుమ్ము ధూళి ఉక్కిరి బిక్కిరి కలిగిస్తుంది అనుకోకు. నీతో ఉంటే నాకు అది గంధం పూసుకున్నట్లే ఉంటుంది. అడవుల్లో ఉండి నీతో పాటు పచ్చిక బయట పడుకుంటే నాకు హంసతులిక తల్ప మీద పడుకున్నట్లే ఉంటుంది. కాయో పండో, చివరికి ఆకో అలమో నువ్వు స్వయంగా తెచ్చి ఇస్తే స్వల్పమైనా అది నాకు అమృతమే అనిపిస్తుంది. నేను అడవుల్లో నీతో ఉంటూ ఋతుక్రమంగా పూసే పువ్వులతోనూ పండే పండ్లతోనూ మాత్రమే తృప్తిపడి ఉంటాను. నేను మా తండ్రిని స్మరించను, తల్లిని స్మరించను, ఇల్లైనా స్మరించను. అడవుల్లో నీకు నా వల్ల ఏ బాధ కలగదు. నా వల్ల నీకేమీ శోకం రాదు. నేను నీకు భారం అయి ఉండను. నీతో ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం. నువ్వు నా దగ్గర ఎక్కడ ఉండవో అదే నాకు నరకం. కనుక దీంతోనైనా నాకు నీ ఎడల ఎంత ప్రీతి ఉందో తెలుసుకుని నన్ను కూడా తీసుకువెళ్ళు. ఇంతగా ప్రాధేయపడుతున్నా నన్ను నీతో తీసుకువెళ్ళవా? అయితే ఇప్పుడే నీ ఎదుటే విషం పుచ్చుకుంటాను. నీ శత్రువుల దగ్గర మాత్రం ఉండను. పోనీ ఇప్పుడు చావననుకో, నువ్వు వెళ్ళాకైనా అది తప్పదు. నిన్ను విడిచి నేను ఒక క్షణం కాలం అయినా ఈ శోకం భరించలేను. ఇక 10, 3, 13, 1, 14 సంవత్సరాలు ఇలా భరిస్తాను. ఇలా అంటూ సీత రాముణ్ణి గట్టిగా కౌగిలించుకుని విషం పూసిన బాణాల దెబ్బతిన్న ఆడ ఏనుగులాగా ములుకల వంటి రాముని వాక్యాలతో పీడిత అయి గట్టిగా మదించగా అరణి అగ్నిని వెలిబుచ్చేటట్టు ప్రయత్నపూర్వకంగా ఆపుకుంటున్న కన్నీళ్లు ధారగా విడిచిపెట్టింది. ఆ కన్నీటి బిందువులు స్ఫటిక పూసల్లాగా తెల్లగా ఉన్నాయి. విశాల నేత్రాలతో బహుసుందరం అయి ఉండిన ఆమె నెమ్మోము నీళ్లు విడిచిన తామరపులాగా వాడిపోయింది. అది చూసి రాముడు మెల్లగా ఆమెను ఓదారుస్తూ, సీత, నువ్వు దుఃఖించేటట్లయితే స్వర్గం కూడా నాకు అక్కర్లేదు. బ్రహ్మకులాగానే నాకు కూడా దేనివల్ల భయం లేదు. అరణ్యంలో నిన్ను రక్షించలేకపోతానని కాదు, నీ గాఢాభిప్రాయం తెలియనందున నిన్ను తీసుకెళ్ళనన్నాను, కానీ మరేమీ కాదు. నువ్వు నాతో పాటు వనవాసం చేయడానికే పుట్టావు కనుక ఆత్మశక్తి తెలిసిన వాడు కీర్తిని విడవలేనట్టు నేను నిన్ను విడిచి ఉండలేను. భార్యతో కూడా వనవాసం చేయడం సదాచారమే. వానప్రస్థాశ్రమంలో ఈ సదాచారం అనేక మంది రాజులు అనుష్ఠించి ఉంటున్నారు. వానప్రస్థాశ్రమంలో ఈ సదాచారం అనేక మంది రాజులు రాజర్షులు అనుష్ఠించి ఉండినారు. సువర్చల సూర్యుడిని అనుసరించింది కదా, కనుక ఈ సదాచారం నేను ఆచరిస్తాను. సత్యోపబృంహితమైన నా తండ్రి ఆజ్ఞ నన్ను అరణ్యాలకు నడిపిస్తుంది కనుక నేను వెళ్లకుండా ఉండలేను. తల్లిదండ్రులకు విధేయుడనే ఉండడం పరమధర్మం. అది అతిక్రమిస్తే నేను బ్రతకలేను. ప్రత్యక్ష దైవాలైన తల్లిని, తండ్రిని, గురుని పూజించకపోతే ఆ ప్రత్యక్ష దైవాన్ని పూజించి ఏ ఫలము? త్రిలోకాలంటే తల్లి, తండ్రి, గురువు. అంతకంటే పవిత్రమైంది మరేది లేదు. పితృసేవ పరలోకాలు సాధించినట్లు సత్యము, దానధర్మాలు, సదక్షిణాలైన యజ్ఞాలు కూడా సాధించలేవు.
పితృ శుశ్రూష చేస్తే ధనధాన్యాలు లభిస్తాయి, విద్యలు అబ్బుతాయి, సంతానం లభిస్తుంది, సౌఖ్యం కలుగుతుంది, స్వర్గమే సిద్ధిస్తుంది. దానికి దుర్లభమైనది ఏదీ లేదు. తల్లికి తండ్రికి సేవలు చేసేవాళ్ళు దేవగంధర్వలోకాలు, బ్రహ్మలోకము, ఇంకా గొప్ప లోకాలు కూడా పొందగలరు. కనుక నేను తీసుకునే అడవులకు వెళతాను. నాతో కూడా ఉండు. నీ నిశ్చయం నీ వంశానికి నా వంశానికి కూడా తగ్గది. కనుక ఇప్పుడే వనవాసానికి తగ్గ ప్రయత్నాలు చెయ్యి. నువ్వు లేకపోతే స్వర్గం కూడా నాకు బాగుండదు. మనకున్న సువర్ణ రత్నాలన్నీ బ్రాహ్మణులకు ఇచ్చేయి. భిక్షకులకు భోజనం పెట్టు. త్వరపడు. ఆభరణాలు, బట్టలు, రమణీయాలైన విలాస వస్తువులు, శయ్యలు, వాహనాలు ఇంకా ఉన్నవి భృత్యులకు ఇచ్చేయి అని చెప్పాడు. రాముడు నువ్వు కూడా నాతో రా అని చెప్పగానే సీత బ్రహ్మానందపడి రత్నాలు, సువర్ణాలు తక్కిన సమస్తము ధార్మికులకు ఇచ్చేసాగింది. 31. లక్ష్మణుడు కూడా సీతారాములతో ప్రయాణం కావడం. అక్కడికి అంతకుముందే వచ్చి ఉండిన లక్ష్మణుడు ఇదంతా చూసి దుఃఖం భరించలేక రాముని పాదాలు గట్టిగా పట్టుకుని సీతను రాముని చూసి ఏనుగులు మొదలైన సకల మృగాలతోనూ నిండిన అడవులకు వెళ్ళిపోవడమే స్థిర నిశ్చయమైతే ధనుర్ధరుణ్ణై మీకు ముందే నేను నడుస్తూ ఉంటాను. నా బ్రతుకు నీతోనే ఉంది. నువ్వు లేకపోతే దేవలోకాలైనా అక్కర్లేదు, దేవత్వమో వద్దు, త్రిలోకాలలోనూ పేరుకున్న అంత ఐశ్వర్యము నాకు అక్కర్లేదు అన్నాడు. అందుకు రాముడు అనేక కారణాలు చెప్పి లక్ష్మణుని రావద్దన్నాడు. దాని మీద ఇదివరలో నన్ను రమ్మన్నావు, కానీ ఇప్పుడు వద్దంటున్నావు, దీనికి కారణం ఏంటి అని లక్ష్మణుడు అడిగాడు. చేతులు ఒగ్గి స్థిర నిశ్చయంతో లక్ష్మణుడు ఇలా అడగగానే రాముడు, తమ్ముడా, నువ్వు నాకు ఒక్క తమ్ముడివే కాదు, స్నేహితుడు కూడాను. ధర్మనిష్ఠుడవు, వీరుడవు, మంచి మార్గంలోనే సంచరించేవాడవు, నా మీద చాలా ప్రీతి గలవాడవు, నాకు ప్రాణసముడవు, నేను చెప్పినట్టు వినే సఖుడవు. అలాంటి నువ్వు నాతో అడవులకు వస్తే ఇక్కడ కౌశల్యకు గతి ఏమిటి? యశో విరాజమానులైన సుమిత్రకు దిక్కేమిటి? మహా తేజస్శాలైన రాజు మునుపు వారికిద్దరికి కోరికలని తీరుస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు కామపాసంలో చిక్కుకుని ఉన్నాడు. అశ్వపతి కూతురైన కైక రాజ్యం స్వాధీనం చేసుకుని ఉంది. సవతలకు ఆమె ఎంతమాత్రమూ మంచి చెయ్యదు. భరతుడు రాజై తల్లి చెప్పు చేతుల్లో ఉండిపోతాడు. అతడు కూడా కౌశల్యను సుమిత్రను తలుచుకోనైనా తలుచుకోడు. కనుక నువ్విక్కడే ఉండి రాజు అనుగ్రహం సంపాదించి కానీ నీవై కానీ వారినిద్దరినీ కాపాడుతుండు. ఇలా చేస్తే నువ్వు నా ఆజ్ఞ విన్నవాడవు, గురుజనులను పూజించడం వల్ల ధార్మికుడు అవుతావు. నా మాట విను. మనమిద్దరము కూడా ఇక్కడ ఉండకపోతే అమ్మలకేమీ సుఖం ఉండదు అని చెప్పాడు. కానీ లక్ష్మణుడికి ఇది నచ్చలేదు. అన్నా, నీకు ఈ సందేహం ఎందుకు? నీ తేజస్సు వల్ల ముగ్ధుడై భరతుడు కౌశల్యను సుమిత్రను కూడా పూజిస్తాడు. అలా కాక రాజ్యగర్వం వల్ల మంచి చెడులు విడిచి భరతుడు అలా చేయకపోతే అతన్ని తన పక్షం వాళ్ళని కూడా నేను నరికేస్తాను. ముల్లోకాలు ఎత్తి వచ్చినా నేను లెక్క చేయను. ఇవన్నీ కాక కౌశల్య నా వంటి వాళ్ళని వేల కొద్దీ పోషించగలదు. ఏమంటే ఆమెని ఆశ్రయించుకుని ఉండిన వాళ్ళకి ఆమె ఎన్నో గ్రామాలే ఇచ్చేసింది. అంచేత తనని సుమిత్రను కూడా ఆమె విలాసంగా భరించగలదు. నన్ను మాత్రం నీ కూడా తీసుకువెళ్ళు. దానివల్ల నా కోరిక తీరడమే కాకుండా నీకు కూడా ఎన్నో ప్రయోజనాలు నెరవేరుతాయి. ధనుర్బాణాలు, గుణపము మొదలైనవి ధరించి నీకు దారి చూపిస్తూనే నేనెప్పుడు ముందు నడుస్తూ ఉంటాను. నీకు వదినకు కందమూలాలు, ఫలాధికమైన ఆహారం సమృద్ధిగా సమకూరుస్తూ ఉంటాను. నువ్వు వదిన పర్వత కందరాల్లో స్వేచ్ఛగా విహరించవచ్చు. నువ్వు నిద్రపోతున్నా మేలుకుని ఉండినా నేను కాపాడుతూ ఉంటాను అని లక్ష్మణుడు చెప్పాడు. ఇది విని రాముడు చాలా సంతోషించాడు. తమ్ముడు, నువ్వు వెళ్ళి స్నేహితులందరితోటి ఈ సంగతి చెప్పిరా. వరుణుడు జనక మహారాజు యజ్ఞంలో నాకు ఇచ్చిన రౌద్ర దర్శనమైన ధనుస్సు, అభేద్య కవచము, అక్షయ తూణిరాలు 2, సూర్యబింబంలాగా మెరిసే 2 ఖడ్గాలు వశిష్ఠ మహర్షి ఇంట పెట్టి ఉన్నాను, అవి తీసుకురా అని రాముడు చెప్పగా బ్రహ్మానంద భరితుడై లక్ష్మణుడు అలాగే చేసుకుని వచ్చి ఆ ధనుసు రాముడికి చూపించాడు. అందుకు సంతోషించిన రాముడు, తమ్ముడు, నాకుండిన ధనం అంతా బ్రాహ్మణులకు ఇచ్చేస్తాను. నాకు గురువులైన బ్రాహ్మణులు ఎందరో ఉన్నారు. నన్ను ఆశ్రయించుకుని ఉండిన భృత్యులు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా ఎక్కువ ధనం ఇచ్చేస్తాను. ఇంకా వశిష్ఠపుత్రుడైన సుయజ్ఞుడు బ్రాహ్మణులలో మిక్కిలి శ్రేష్ఠుడు. అతన్ని నేను బాగా సత్కరించాలి. తక్కిన బ్రాహ్మణోత్తములను కూడా సత్కరించి బయలుదేరుతాను. త్వరగా తీసుకురా అని ఆజ్ఞాపించాడు. 32. సీతారాములు ధనము, వస్తువులు అందరికీ ఇచ్చేయడం. అన్న ఆజ్ఞని అనుసరించి లక్ష్మణుడు వెళ్ళేటప్పటికీ సుయజ్ఞుడు అగ్నిహోత్రశాలలో ఉన్నాడు.
మిత్రుడా విన్నావా అంటూ లోపలికి వచ్చి నమస్కరించి లక్ష్మణుడు జరిగిందంతా చెప్పి నువ్వొక మాట రా అని పిలిచాడు. సుయజ్ఞుడు వెంటనే సంధ్యావందనం ముగించుకుని అతని వెంట రాముని ఇంటికి వచ్చాడు. వేదవిధుడై అగ్నిహోత్రంలాగా మెరిసిపోతున్న సుయజ్ఞుణ్ణి సీతతో కూడా నమస్కరించి రాముడు రత్నాలు పొదిగిన బాహుపురులు, కుండలాలు, కేయూరాలు, మురుగులు మొదలైన ఆభరణాలిచ్చి గౌరవించాడు. ఇంతలో సీత ఏదో చెప్పింది. వెంటనే అతను మళ్ళీ సుయజ్ఞుని చూసి, సకుడా, సీత తన ఆభరణాలు నీ భార్యకి ఇవ్వాలని ముచ్చటపడుతోంది కనుక ఈ హారము, ఈ మెడనులు, మొలనులు, విచిత్రాలైన ఈ అంగదాలు, చక్కని ఈ కేయూరాలు పట్టుకువెళ్ళు. మెత్తని పరుపులతో కూడా ఈ రత్నాల సేయ కూడా నీకు ఇవ్వమంటోంది, పట్టుకువెళ్ళు. నా మేనమామ నాకు శత్రుంజయం అనే గొప్ప ఏనుగునిచ్చాడు, అది మరో 1000 ఏనుగులు నేను నీకు ఇస్తున్నాను అని చెప్తూ అన్నీ ఇచ్చాడు. సుయజ్ఞుడు అవన్నీ పుచ్చుకొని సీతారాములకు లక్ష్మణునకు దీవెనలిచ్చాడు. అప్పుడు రాముడు లక్ష్మణునితో, తమ్ముడు, అగస్త్యుడు, కౌశికుడు బ్రాహ్మణోత్తములు, వారిని ఆహ్వానించి 1000 ఆవులు, వెండి, బంగారము, రత్నాలు సమర్పించు. చూడు, తైత్తరీయుల గురువు మహాపండితుడు, వేదవేత్త కౌసల్యను దీవిస్తూ ఆశ్రయించి ఉన్నాడు. ఆయనకు మంచి వాహనము, దాసీలు, పట్టుబట్టలు కావలసినవన్నీ సమర్పించు. సూతుడైన చిత్రరథుడు చిరకాలంగా మనల్ని ఆశ్రయించుకుని ఉన్నాడు. అతనికి మంచి మంచి రత్నాలు, వస్త్రాలు, కావలసినంత డబ్బు, మేకలు, గొర్రెలు, బర్రెలు, 1000 ఆవులు ఇచ్చి సంతోషపెట్టు. లక్ష్మణ, కటకాలాపశాఖ్యాధ్యయనం చేస్తున్న ఈ 80 మంది బ్రహ్మచారులను చూశావా? పెద్దలకందరికీ వీరు ప్రీతిపాత్రులై ఉన్నారు. ఎప్పుడూ వేదాధ్యయనమే చేస్తూ ఉంటారు కనుక వీరు కాలం వ్యర్థంగా గడపరు. సంపాదించాలన్న దృష్టే లేదు వీరికి. అయితే కమ్మని పదార్థాల మీద మాత్రం వీరికి చాలా కోరిక కనుక వీరికి రత్నరాసులెత్తి 80 లొట్టిపిట్టలు, శాలిధాన్యం మోసుకెళ్ళడానికి 1000 ఎడ్లు, దుక్కికు పైగించే ఎడ్లు 200, 1000 ఆవులు సమర్పించి పంపు. ఎందరో బ్రహ్మచారులు కౌశల్యని ఆశ్రయించుకుని ఉన్నారు. వారికందరికీ ఒక్కొక్క 1000 గోవులిచ్చి పంపు. అందరికీ దక్షిణలు కూడా సమృద్ధిగా కౌసల్య సంతోషించేటట్లు సమర్పించు అని ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిందల్లా సరిగా నెరవేర్చాడు. ఇదంతా చూస్తూ అనేక మంది పరిచారకులు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చుట్టూ మూగి ఉన్నారు. వారికి అందరికీ లెక్కలేనంత డబ్బిచ్చి పేరున సంబోధించి, మేము తిరిగి వస్తాము, అప్పటిదాకా మీరందరూ నా ఇల్లు, లక్ష్మణుని ఇల్లు కనిపెట్టుకుని ఉండండి, మా ఇల్లు ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉంచకండి అని వారికి అందరికీ చెప్పి ధనాధ్యక్షుణ్ణి ఉన్న డబ్బంతా తీసుకురా అని ఆజ్ఞాపించాడు. వెంటనే భృత్యులందరూ డబ్బు తీసుకొచ్చి అక్కడ గుట్టగా పోశారు. అదొక పర్వతం అంత ఉంది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు తక్కిన బ్రాహ్మలకు, పిల్లలకు, వృద్ధులకు ఇచ్చేశారు అవన్నీ కూడా. అప్పుడక్కడ గార్గ్యవంశజుడైన త్రిజటుడు అనే బ్రాహ్మణుడు కనపడ్డాడు. అతను ఉంచవృత్తి చేసుకుంటూ ఉంటాడు. కందమూల ఫలాలు తెచ్చుకోవడానికి ఎప్పుడు అతను తవ్వుగోల, డొంకిణీ కర్ర, చిన్న గొడ్డలి దగ్గర ఉంచుకుంటాడు. ఇప్పుడు కూడా అవి అతని చేతిలో ఉన్నాయి. అతను వృద్ధుడు, భార్య మాత్రం పడుచు. బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. ఆమె ఈ గొడ్డలి, ఈ డొంకిని ఇవి అవతల పారేసి రాముని దగ్గరికి వెళ్ళు, ఏమైనా డబ్బిస్తాడు అని పంపగా అతడు వచ్చాడు. పాపం అతను చినిగిపోయిన తుండుగుడ్డ కప్పుకుని ఉన్నాడు. కానీ బ్రహ్మవర్చస్సుతో భృగు మహర్షిలాగా, అంగీరసుడిలాగా వెలిగిపోతున్నాడు. ఆ వర్చస్సు చూసి అందరూ అతనికి దారిచ్చారు. రాజపుత్రులారా, నేను బీదవాణ్ణి, సంతానం చాలామంది ఉన్నారు, నేను ఉంచవృత్తితో జీవిస్తున్నాను అని చెప్పాడతను. దాని మీద రాముడు పరిహాసపూర్వకంగా, అయ్యో, ఇన్ని వేల ఆవులందరికీ ఇచ్చానే, నీకొక్కటి ముట్టలేదా? పోనీ చూడు, ఇదిగో ఈ కర్ర విసిరేయి, అది ఎంత మేర వెళుతుందో అంత మేర పట్టే ఆవులు నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే త్రిజటుడు తుండుగుడ్డ నడ్డికి బిగించుకుని శక్తి కొద్దీ కర్ర విసిరాడు. అది అనేక వేల గోవులను దాటి సరయూ నది ఒడ్డున వెళ్ళిపడింది. రాముడందుకు ఆనందించి అతన్ని కౌగిలించుకుని ఆదరించి పాలికాపుల చేత అన్ని ఆవులు అతని ఆశ్రమానికి తోలిపెట్టాడు. ఇంకా అతను, మహానుభావ, నీ శక్తి తెలుసుకోవడానికి ఇలా అన్నానే కానీ మరేమీ కాదు. నీకు ఇంకా ఏం కావాలో అడుగు, నేను వేళాకోళం చేయడం లేదు. నిజమే చెబుతున్నాను, నా డబ్బంతా బ్రాహ్మణులకి వినియోగం అవుతుంది. అది నీ వంటి వారికి చేరితేనే నాకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పాడు.
త్రిజటుడు అందుకు సంతోషించి సీతారాములను లక్ష్మణుణ్ణి అనేక విధాల ఆశీర్వదించి ధనమంతా పట్టించుకుని వెళ్ళిపోయాడు. తర్వాత రాముడు స్నేహితులకు కూడా చాలా ధనం ఇచ్చాడు. మొత్తానికి అప్పుడు అయోధ్యలో ఉండిన వారెవరూ కూడా ఊరికే వెళ్ళలేదు. 33. రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ దశరథుడిని చూడడం. ఇలాగ ఉన్నదంతా బ్రాహ్మణులకు, పరిజనులకు, బీదలకు ఇవ్వడం పూర్తి అయినాక రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ తండ్రిని చూడ్డానికి బయలుదేరాడు. గంధం చిలికి పూలదండలు కట్టిన రామలక్ష్మణుల ధనుస్సులు, ఖడ్గాలు సీత కూడా ఉండడం వల్ల మరీ వెలిగిపోయాయి. పట్టాభిషేక మహోత్సవం చూడడానికి మేడలు మిద్దెలు ఎక్కి ఉండిన జనులు రాముని చూసి దిగులు పడిపోయారు. వీధులన్నీ జనులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. అంచేత శక్తి లేని వారందరూ మేడలెక్కి చూడసాగారు. రాజోచితమైన శ్వేతఛత్రం లేకుండాను కాలినడకను వెళుతూ ఉండిన రాముని చూసి ఆ జనులందరూ దుఃఖక్రాంతులై ఎవడు బయలుదేరితే చతురంగ బలం అనుసరించి వెళ్లేదో ఆ రాముణ్ణి ఇప్పుడు సీతాలక్ష్మణుడు మాత్రమే అనుసరించి వెళ్తున్నారు. ఆ ఐశ్వర్యం ఎలా అనుభవించాలో అతనికి తెలుసు. అర్ధుల కోరికలు తీర్చడంలో అతనికి అతనే సాటి. అలాంటి రాముడు ధర్మాత్ముడు కనుక తండ్రికి అసత్యవాది అనే అపకీర్తి రాకుండా చేస్తున్నాడు. నేటి వరకు ఆకాశంలో సంచరించగల వాళ్ళకి కూడా కనపడని సీత ఇప్పుడు రకరకాల జనులు చూస్తుండగా రాజమార్గాన నడిచి వెళుతోంది. పాపం సీత రకరకాల అంగరాగాలు పూసుకునేది. రక్తచందనం పూతతో ఎప్పుడూ మిసమిసలాడుతూ ఉండే ఆమె శరీరం ఇక వానకి, ఎండకి, చలికి మోటుబారిపోతుంది. దశరథ మహారాజు ఇప్పుడు దయ్యం పట్టిన వాడిలాగా ఉన్నాడు. లేకపోతే కొడుకుని అడవులకు పొమ్మనగలడా? తండ్రి అయిన వాడు తెలివిమాలిన కొడుకునైనా పొమ్మనలేడే. లోకరంజకుడైన రాముణ్ణి దశరథుడు ఎలా పొమ్మనగలిగాడు? అహింస, దయ, అనుష్ఠానపూర్వకమైన శాస్త్రాధ్యయనము, సత్స్వభావము, ఇంద్రియ నిగ్రహము, చిత్తశాంతి, ఈ సద్గుణాలు 6 రామునకు శోభ కూరుస్తున్నాయి. అలాంటి రామునకు కష్టం కలగడం వల్ల వేసవిలో చెరువులో చేపలు బయటపడ్డట్టు జనులందరూ క్షోభపడిపోతున్నారు. మొదలు నరికితే పూలతోటి పళ్ళతోటి నిండి ఉండిన చెట్టు నాశనం అయ్యేటట్టు జగత్పతి అయిన రామునికి ఈ విపత్తు కలగడం వల్ల జగత్తు అంతా తల్లడిల్లిపోతుంది. ధర్మాత్ముడు, మహా తేజస్శాలి అయిన ఈ రాముడు ప్రాణికోటి అనే వృక్షానికి పెద్ద వేరు. తక్కిన జనులందరూ ఈ వృక్షానికి కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలును. కనుక లక్ష్మణునితో పాటు మనం కూడా భార్యాబిడ్డలతో రాముని వెంట పడిపోదాం. మనకి ఇళ్ళు వాకిళ్ళు వద్దు, తోటలు దొడ్లు కూడా వద్దు. కష్టమో సుఖమో రామునితో పాటే. పోదాం పదండి. మనం రామునితో వెళ్ళిపోతే ఈ నగరం అంతా పాడుబడిపోతుంది. భవనాలన్నీ శిథిలమైపోతాయి. నిధి నిక్షేపాలని దొంగలెత్తుకుపోతారు. తలుపులు, ద్వారబంధాలు తీసుకుపోతారు. మంచాలు, కుంచాలు ఎత్తుకుపోతారు. అలా మిగిలిన ఇళ్లలో దుమ్ము ధూళి నిండిపోతుంది. గృహదేవతలు లేచిపోతారు. ఎక్కడ పడితే అక్కడ కన్నాలు తవ్వుకుని ఎలుకలు రాజ్యం చేస్తూ ఉంటాయి. వంట వార్పు లేక, పూజా పునస్కారాలు లేక సర్వవిధాల ఇళ్లని దరిద్రం ఓడుకుంటూ ఉంటాయి. అలాంటి ఇళ్లని కైక అనుభవిస్తుంది. మనమంతా అడవికి వెళితే సింహాలు, పులులు, ఎలుగులు, పక్షులు, సమస్త జంతుజాలము లేచిపోతుంది. దాంతో రామునితో పాటు మనం ఎక్కడ ఉంటే అదే పట్నం అవుతుంది. మనం లేకపోతే ఈ పట్నమే అడవైపోతుంది. మనం వెళ్ళిన అడవుల్లో ఉండే జంతుజాలం అంతా ఈ నగరం చేరుకుంటుంది. కైక ఆ వైభవం అంతా అనుభవించనివ్వండి. రామునితో కలిసి మనం అరణ్యంలోనే సుఖంగా ఉందాం అని అనేక విధాలు చెప్పుకున్నారు. రాముడిదంతా వింటూనే ఉన్నాడు, కానీ నిశ్చలంగా ఉన్నాడు. ఇంతలో దశరథుని మేడ దగ్గర పడింది. దూరానికి కైలాస శిఖరంలాగా మెరిసే ఆ భవనం కనపడగానే రాముడు ప్రదక్షిణం చేశాడు. సూతుడైన సుమంతుడు ద్వారంలో దీనుడై నుంచుని ఉన్నాడు. దశరథుడు సీతారామలక్ష్మణులకు సెలవివ్వడం. నాన్నగారితో నేను వచ్చానని చెప్పు అన్నాడు రాముడు. అది విని దుఃఖిస్తూ సుమంతుడు లోపలికి వెళ్ళాడు. అప్పటికి దశరథుడు నిట్టూర్పులు విడుస్తూ రాహగ్రస్తుడైన సూర్యునిలాగా, నివురు కప్పిన నిప్పులాగా, నీరు లేని చెరువులాగా నిస్తేజుడై ఉన్నాడు. సుమంతుడు ముందు జయం జయం అని దీనంగా పలికి, తర్వాత రాజేంద్ర తనకుండిన యావద్ధనము బ్రాహ్మణులకు, పరిజనులకు ఇచ్చివేసి, రాముడు ఇప్పుడు నీ దర్శనం కోరి ద్వారంలో ఉన్నాడు. సత్యపరాక్రముడైన రామునకు నువ్వు ఇప్పుడు దర్శనం ఇవ్వాలి. అతడు స్నేహితులందరి దగ్గర సెలవు పుచ్చుకుని నీ సెలవు కోసం వచ్చాడు. సూర్యుడిలాగా ధగధగ వెలుగుతున్న రాముడు అడవులకు వెళ్ళిపోతున్నాడు కనుక ఒక మాటు నువ్వు చూడడం అగత్యం అని తొట్టుపడుతూ చెప్పాడు. దానిమీద సత్యవాది, ధర్మాత్ముడు, సాగర గంభీరుడు, ఆకాశంలాగా నిర్మలుడు అయిన దశరథుడు, నా భార్యలనందరినీ వెంటనే ఇక్కడికి తీసుకురా, వారందరితోటి కలిసే నేను రాముని చూస్తాను అన్నాడు. వెంటనే సుమంతుడు వెళ్ళి చెప్పగా రాజు భార్యలు 350 మంది కౌశల్యతో కూడా
అక్కడికి వచ్చారు. అతి దుఃఖం వల్ల వారి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. దశరథుడు రాముణ్ణి తీసుకురమ్మన్నాడు. సుమంతుడు వెళ్ళి వచ్చాడు. దశరథుడు చేతులు కట్టుకుని వస్తున్న రాముణ్ణి దూరం నుంచే చూసి గభీమని లేచాడు. దుఃఖిస్తున్న స్త్రీలు కూడా అతన్ని వెంబడించారు. అతను అతి వడిగా బయలుదేరాడు. కానీ దుఃఖార్తుడై మధ్యనే మూర్ఛిల్లి పడిపోయాడు. అది చూసి రాజపత్నులందరూ రామా రామా అని గోలపెట్టారు. అంతకుముందే రాముడు లక్ష్మణుడు దశరథుడిని లేవదీసి చేతుల్లో వేసుకుని సీత సాయం చేయగా దుఃఖిస్తూ మంచం మీద కూర్చోబెట్టారు. ఒక క్షణానికి రాజు తెలివి పొందగా రాముడు చేతులు దొయిలించుకుని, మహారాజా, నువ్వు మాకందరికీ ప్రభుడవు. నేను దండకారణ్యానికి వెళ్ళిపోతూ నీ సెలవు పొందడానికి వచ్చాను. నా మీద దయ ఉంచు. సీతను లక్ష్మణుని నాతో తీసుకువెళ్ళడానికి సెలవు దయచేయి. ఎంత వద్దన్నా వీరి వెంట బయలుదేరి వస్తున్నారు అని ప్రార్థించాడు. అందుకు మహారాజు, రామ, కైక నీకు ఇచ్చిన వరాల వల్ల నేను దిక్కు తెలియని వాడినైపోయాను. నన్ను తొలగించేసి నువ్వే రాజ్యం ఆక్రమించుకో అన్నాడు. దాని మీద రాముడు మళ్ళీ చేతులు దొయిలించుకుని, రాజేంద్ర, అనేక వేల సంవత్సరాల నుంచి నువ్వు రాజువై ఉన్నావు కనుక నేను నిన్ను అసత్యవాదిని చేయకూడదు. నేను అడవులకు పోతాను. 14 సంవత్సరాలు అడవుల్లో నివసించి వ్రతం పూర్తి చేసుకుని వచ్చి మళ్ళీ నీ పాదాలు ఆశ్రయించుకుని ఉంటాను అని విన్నవించుకున్నాడు. దీంతో దశరథుని కడుపు చెరువైపోయింది. అయినా సత్యానికి కట్టుబడి కైక కూడా తొందరపెట్టగా, నాయనా, నీకు శ్రేయస్సు కలుగుగాక, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావుగాక, మార్గంలో ఏ బాధలు లేకుండా నీ ప్రయాణం సుఖకరం కావాలి. నువ్వు సత్యసంధుడవు, ధర్మరతుడవు కనుక నీ నిశ్చయం నేను మళ్లించలేను. అయినా ఈ రాత్రి మాత్రం నువ్వు ఇక్కడ ఉండు. ఈ ఒక్క దినము అయినా నిన్ను చూసుకుంటూ నేను సుఖంగా ఉంటాను. నీ తల్లిని నన్ను ఆనంద పెడుతూ నువ్వు ఈ రాత్రి ఉండు. ఈ రాత్రి నువ్వు ఇక్కడ సకల వాంఛలు తీర్చుకో. రేపు ప్రాతకాలం ముందే బయలుదేరి వెళ్ళిపోవచ్చు. నా ఇష్టం నెరవేర్చడానికి సర్వము విడిచి నువ్వు అడవులకు వెళుతున్నావు. ఇది చాలా కఠినమైన కార్యం. ఇలా ఎవరూ చేయలేరు. అయితే నాయన, సత్యం మీద ఒట్టు, ఇదేమీ నాకు సమ్మతం కాదు. కానీ నివురు గప్పిన నిప్పు వంటి కైక నిర్బంధం వల్ల నేను ఇలా అయిపోయాను. కులాచారం మంటగలిపి ఈ కైక నన్ను వంచింది. నువ్వు ఇలాంటి కైకను కూడా తిరస్కరించలేకపోతున్నావు. నువ్వు నా పెద్ద కుమారుడవు కనుకనే నువ్వు నన్ను అసత్య దోషం అంటకుండా కాపాడుతున్నావు అని విలపించాడు. తండ్రి ఇలా అనగా రాముడు లక్ష్మణునితో పాటు దీనుడై, మహారాజా, ఇక్కడ ఉండి నేను అనుభవించే పదార్థాలు అడవిలో రేపు నాకెవరిస్తారు? కనుక ఇప్పుడు వెళ్ళిపోవడమే మంచిది. ధనధాన్య సమృద్ధము, పురజన పద బహుళము అయిన మీ రాజ్యం నాకు అక్కర్లేదు. భరతునికే ఇచ్చుకో. అడవులకు వెళ్ళాలని నా నిశ్చయం ఇంకా చెలించదు. నువ్వు కైకకిచ్చిన వరం ఆమెకి పూర్తిగా తీర్చు. నీ సెలవు చొప్పున 14 సంవత్సరాలు నేను అడవుల్లో గడుపుతాను. నీకు సందేహం వద్దు. రాజ్యం అంతా భరతుని చేతిలో పెట్టు. నాకు రాజ్యము సుఖము వద్దు. దుఃఖించకు, కళ్ళనీళ్ళు పెట్టుకోకు. సరిత్పతి అయిన సముద్రుడు క్షుభితుడవుతాడా? నాకు రాజ్యం అక్కర్లేదు, సీత అక్కర్లేదు, కోరికలేమీ వద్దు, స్వర్గం కూడా నాకు అక్కర్లేదు. నువ్వు సత్యవాదివి కావాలి, అంతే నాకు కావాల్సింది. సత్యం మీద సుకృతం మీద ఒట్టు. నేనిక ఇక్కడ క్షణమైనా ఉండను. నా నిశ్చయం జరిగిపోవలసిందే కనుక దుఃఖించకు. కైక నన్ను అడవులకు పోమని కోరింది. పోతానని నేను ఒప్పుకున్నాను. ఇది అసత్యం కానివను. మా కోసం నువ్వు బెంగపెట్టుకోవద్దు. రకరకాల పిట్టల కూతలు వింటూ సాధు జంతువులైన రేళ్లు నిండి ఉండిన అడవుల్లో మేము సుఖంగా ఉంటాము. దేవతలకును తండ్రే దేవుడు కనుక దేవుడవనే భావంతోనే నేను నీ ఆజ్ఞ చొప్పున నడుచుకుంటాను. 14 ఏళ్ళు గడిచిపోయాక నువ్వు మళ్ళీ నన్ను చూస్తావు. దుఃఖించకు. వీరినందరినీ ఓదార్చవలసిన నువ్వే ఇలా విలపిస్తే ఎలాగా? శిష్టసమ్మతమైన నీ ఆజ్ఞ నెరవేర్చడంలో నాకు గల వాంఛ మరి దేని మీద లేదు. అడవుల్లో చిత్ర విచిత్రాలైన వృక్షాలుంటాయి, అవి చూస్తాము. కొండలెక్కుతాము, నదుల్లో అవగాహనం చేస్తాము. రకరకాల పళ్ళు దుంపలు దొరుకుతాయి, అవి భక్షిస్తాము. నీకు బెంగవద్దు అని చెప్పాడు. అది విని దశరథుడు మళ్ళీ మాట్లాడలేక రాముణ్ణి కౌగిలించుకుని తర్వాత మూర్ఛిల్లాడు. అది చూసి కైక తప్ప తక్కిన రాణులందరూ కూడా విలపించారు. సుమంతుడు హాహాకారాలు చేశాడు. 35. సూతుడు కైకను తీక్ష్ణంగా మందలించడం చూసి చూసి సూతుడైన సుమంతుడు ఇక ఆగలేక కోపాతిరేకంతో తల ఎగరవేసుకుని బుసలు కొట్టి చేతులు నలుపుకుంటూ పళ్ళు పటపటలాడించి కళ్ళెర చేసి దశరథుని ఇంగితం గుర్తిస్తూ కైకను వాగ్బాణాలతో పీడిస్తూ ఇలా అందుకున్నాడు. కైక, నీకు భర్త, స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తుకు ప్రభువు అయిన దశరథ మహారాజును విడిచిపెట్టేశారు. ఇక నీకు చేయరానిది, నువ్వు చేయలేనిది ఏముంది? దశరథ మహారాజు మహేంద్రుడిలాగా ఎవ్వరికీ జయించరానివాడు, పర్వతంలాగా అచలుడు,
మహోదధిలాగా అక్షోభ్యుడు. అలాంటి మహానుభావుణ్ణి ఇలా బాధపెట్టావు కనుక నువ్వు పతిహంతకురాలవని నేను తలుస్తున్నాను. అయితే మించిపోలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. దశరథుడు మహారాజు, నీకు పతి, పైగా వరాలు ఇచ్చినవాడు కనుక ఇలా అవమానించకు. భర్తకు ఎలా ఇష్టమో అలా ప్రవర్తించడమే స్త్రీలకు మహాభాగ్యం. 1,000,000 మంది కొడుకుల కంటేనూ స్త్రీకి పతే ఎక్కువవాడు. రాజు చనిపోతే అతని పెద్ద కొడుకుదే రాజ్యం. ఇది సనాతన ధర్మం. కానీ నువ్వు రాముని విషయమై ఆ ధర్మం చెల్లకుండా అడ్డుపడుతున్నావు. పోనీ నీ కొడుకు భరతునికే రాజ్యం కట్టుకో. మేమంతా రాముడు ఎక్కడుంటే అక్కడికే పోతాం. బ్రాహ్మణుడైన వాడెవడూ నీ రాజ్యంలో ఉండలేడు. నువ్వు అంత పాపకార్యం చేస్తున్నావు. నువ్వింత ఘోరకృత్యం చేస్తున్నా భూమి బద్దలు కాకుండా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. బ్రహ్మర్షుల నిరసన వాక్యాలైనా నీకు బాధ కలిగించలేకుండా ఉన్నాయి. తీయ మామిడి చెట్టును నరికి పారేసి వేప చెట్టును పాలు పోసి పెంచితే తీయని పళ్ళు ఇస్తుందా? మరి నీ తల్లి సంప్రదాయమే నీకు వచ్చింది. నిజమే, వేప చెట్టు వల్ల తేనె లభిస్తుందా? నీ తల్లి మంకుబట్టు మాకిదివరకే తెలుసు. ఒక మహాత్ముడు ఒకప్పుడు నీ తండ్రికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల నీ తండ్రి పిపీలికాది బ్రహ్మపర్యంతము సమస్త ప్రాణికోటుల భాషలో తెలుసుకోగలడు. అతను పశువులు పిట్టలు మాట్లాడుకునేది కూడా తెలుసుకోగలడు. ఒకప్పుడు నీ తండ్రి పడుకుని ఉండగా పక్క మీద పాకుతూ ఉండిన చీమ ఏదో అన్నది. అది విని నీ తండ్రి చాలాసేపు పకపక నవ్వాడు. అది చూసి నీ తల్లి తనని పరిహసిస్తున్నాడేమో అనుకుని ఏమైనా సరే అని చాలా పట్టుదల పూని అలా నవ్వుతున్నావెందుకు అని అడిగింది. దానికి నీ తండ్రి, దేవి, నేనెందుకు నవ్వానో ఆ కారణం నీకు చెప్తే నేను చచ్చిపోతాను, తప్పదు అని చెప్పాడు. దాని మీద నీ తల్లి, నువ్వు చస్తావో బతుకుతావో నాకు అక్కర్లేదు, ఆ కారణం నాకు చెప్పి తెరాలి అని మంకు పట్టు కూర్చుంది. అప్పుడు నీ తండ్రి ఆ సంగతంతా ఆ వరం ఇచ్చిన యోగికి చెప్పి ఇప్పుడేం చేయమంటావు అని అడిగాడు. అందుకు ఆ యోగి, నీ భార్య చస్తే చావని, పోతే పోని, ఆ కారణం మాత్రం చెప్పకు అని గట్టిగా చెప్పాడు. వెంటనే నీ తండ్రి కుబేరుళ్లాగా నీ తల్లిని విడిచిపెట్టేశాడు. పాపాత్మురాలివి కనుక నువ్వు నీ తల్లిలాగే ఇప్పుడు మంకుపట్టు కూర్చున్నావు. కొడుకుల తండ్రిని కూతుళ్ళ తల్లిని పోలతారని పెద్దలు చెప్తారు. అది ఇప్పుడు సత్యమే అని తోస్తుంది కనుక ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. రాజు చెప్పినట్టు చెయ్యి. ఈ జనులందరినీ రక్షించు. పాపల బోధ విని మహేంద్రుడితో సమానుడైన నీ భర్తను తప్పుదారికి ఈడవకు. మహారాజు ధర్మాత్ముడు. నీకిచ్చిన 2 వరాలు తప్పకుండా నెరవేరుస్తాడు, సందేహించకు. రాముడు జ్యేష్ఠపుత్రుడు, ఉదార హృదయుడు, సదాచార సంపన్నుడు, సర్వధర్మ రక్షకుడు, లోకం రక్షించడానికి తగ్గవాడు, బలపరాక్రమశాలి. అతనికే పట్టాభిషేకం జరగనివ్వు. తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్ళిపోతే వల్లమాలిన అపకీర్తి చుట్టబెట్టుకుంటుంది. రాముడే రాజ్యం పరిపాలించాలి. నువ్వు పట్టుదల విడిచిపెట్టు. రాముడు అడవులకు పోతే మరెవడూ ఈ పట్టణంలో ఉండడు. రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేసి దశరథుడు వానప్రస్థం స్వీకరించి అడవులో నివసిస్తాడు. ఇది పూర్వాచారం అని ఇలా సుమంతుడు మెత్తమెత్తగాను తీక్షంగాను కైకను అంతమందిలోనూ మందలించాడు. కానీ కైక ఇది వినిపించుకోలేదు. ఆమెకి ఈ నింద వల్ల చీమ కొట్టినట్టయినా అనిపించలేదు. ఆమె మనస్సు కరగలేదు. ఆమె మొహంలో మార్పే కనపడలేదు. 36. కైక రాముణ్ణి కట్టుబట్టలతో అడవిలోకి పంపించడం. ఇదంతా విని దశరథుడు సుమంతునితో ముందు తన ప్రతిజ్ఞ తప్పరానిదని స్పష్టంగా చెప్పి తర్వాత, సూతుడా, రామునితో కూడా అడవుల్లో ఉండడానికి రత్నరాసులతో చతురంగ సేనను సిద్ధం చేయి. చక్కగా మాట్లాడ నేర్చిన వేశ్యలను, పెద్ద పెద్ద అంగళ్లతో కూడా మహాధనికులైన వణిక్కులను కూడా రాముని వెంట వెళ్ళేటట్టు సిద్ధం చేయి. రాముని ఆశ్రయించుకుని బ్రతికే వాళ్లను, రాముని మిత్రులను కూడా కావలసినంత ఇచ్చి రామునితో వెళ్ళడానికి సిద్ధం చేసి ఉంచు. రామునితో పంపడానికి ముఖ్యమైన ఆయుధాలన్నీ సిద్ధం చేయి. సకల వస్తువులతో నిండి ఉండిన గొప్ప బళ్ళు, అతనికి ఇష్టులైన నగరవాసులు, అడవుల పుట్టుపూర్వత్రాలని తెలిసిన ఆటవికులు కూడా రాముని వెంట వెళ్ళాలి, మర్చిపోకు. అలా చేస్తే రాముడు లేళ్ళు ఏనుగుల్ని వేటాడుతూ సాటిలేని తేనె పుచ్చుకుంటూ రకరకాల నదులు చూస్తూ రాజ్యం మాట మరచి అడవుల్లో సుఖంగా ఉంటాడు. నా సొంత ధాన్యపు గాదెలు, బొక్కసొమ్ము కూడా రామునితో వెళ్ళవలసిందే. ఇలా పంపితే రాముడు అడవుల్లో యజ్ఞయాగాలు చేసుకుంటూ ఋత్వికులకు భూరిదక్షిణలు సమర్పించుకుంటూ ఋషులతో ధర్మచర్చలు సాగించుకుంటూ ఉంటాడు. మహాబాహు అయిన భరతుడు అయోధ్యేయులతో ఉంటాడు కనుక సమస్త సంపదలతోనూ రాముణ్ణి అడవికి పంపు అని చెప్పాడు. అది వినేసరికి కైక తెల్లమొహం వేసింది. కంఠం బిగుసుకుపోయింది. శరీరం వణికిపోయింది. కొంతసేపటికి మాట తెముల్చుకుని, జనమంతా వెళ్ళిపోయాక సారం లేని కళ్ళు వంటి రాజ్యం భరతునికి అక్కర్లేదు అని దృఢంగా చెప్పింది.
దాని మీద దశరథుడు, ఇదివరకే భరించడానికి బరువెత్తావు, ఇంకా నన్ను ఎందుకు బాధిస్తావు? అదిగాక రాముణ్ణి అడవికి పంపమన్నావు కానీ ఏమీ పట్టుకు వెళ్ళకూడదని నేను చెప్పలేదే అని మండిపడుతూ అన్నాడు. అది విని కైక అంతకంటే ఎక్కువగా మండిపడుతూ, నీ వంశీకుడే సగరుడు తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి కట్టుబట్టలతో అడవికి పంపేశాడు, నువ్వు రాముని కూడా అలాగే పంపేయాలి అని చాలా నిక్కచ్చిగా బదులు చెప్పింది. దాని మీద దశరథుడు చీచీ అన్నాడు. అక్కడ ఉండిన వాళ్ళందరూ కూడా చాలా ఎవగించుకున్నారు. అయినా కైక లక్ష్య పెట్టలేదు. అప్పుడు అక్కడ సిద్ధార్థుడనే మంత్రి కూడా ఉన్నాడు. అతను చాలా గొప్ప వృద్ధుడు, చాలా మంచివాడు. అతనంటే దశరథుడికి ఎంతో ఇష్టం. అతను కైకతో, అసమంజుడు వీధుల్లో ఆడుకునే పిల్లలందరినీ తీసుకుపోయి సరయూ నదిలో ముంచెత్తుతూ సంతోషించేవాడు. అది చూసి నగరంలో ప్రముఖులందరూ చాలా కోపించి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు రాజ్యం పెంపు చేసిన వాడవు కనుక నీకు ఎక్కువగా చెప్పవలసిందేమీ లేదు, ఒక్కటే మాట, నీకు నీ పెద్ద కొడుకు కావాలా మేమా అని ఖచ్చితంగా అడిగేశారు. అది విని మీకింత భయం ఏమిటి అని సగరుడు అడిగాడు. పౌరులు సంగతంతా చెప్పారు. దాని మీద సగరుడు కట్టుబట్టలతో భార్యాబిడ్డలతోనూ రథం ఎక్కించి పెద్ద కొడుకుని అడవులకు పంపించేశాడు. రాముడేం తప్పు చేశాడు? రాముని దగ్గర మాకు దుర్గుణం ఒకటి కనబట్టలేదు. చంద్రుడికి మాలిన్యం ఉంటుందా? అలాగే రాముడు నిష్కళంకుడు. మా మాట అలా ఉండని. పోనీ నీకు రాముని దగ్గర కనపడ్డ దోషం ఏమిటో చెప్పు. ఏ దోషము ఎరుగని సత్పురుషుణ్ణి విడిచిపెడితే దేవేంద్రుడికైనా సరే సకల సంపదలు నశించిపోతాయి. కనుక దేవి, రామునకు కష్టాలు కలిగించకు. అలా కలిగిస్తే నీకు భరించడానికి అపకీర్తి కలుగుతుంది అని గట్టిగా చెప్పాడు. ఇదంతా విని దశరథుడు కైకను చూసి మెల్లిగా, పాపాత్మురాల, కృపణురాలవై తప్పుదారిలో పడిపోయి నువ్వు నా మేలు నీ మేలు కూడా గుర్తించుకోలేకుండా ఉన్నావు. నీ ఉద్దేశం లేశం కూడా మంచిది కాదు. కనుక రాజ్యము సకల సంపదలు విడిచిపెట్టి నేనే రాముడితో అడవులకు పోతాను. నువ్వు నీ కొడుకు ఉట్టి కట్టుకుని ఊరేగుతూ ఈ రాజ్యం అనుభవించండి అని చెప్పాడు. 37. కైక సీతారామ లక్ష్మణులకు నారచీరలు ఇవ్వడం. సిద్ధార్థుడు చెప్పిందంతా విని రాముడు తండ్రిని చూసి, రాజేంద్ర, సర్వసంగ పరిత్యాగం చేసి అడవులకు పోతున్న నాకు ఈ పరివారము సేన ఎందుకు? ఏనుగునే ఇచ్చేసిన వాడికి ఏనుగుని కట్టే తాడెందుకు? నువ్వు నాకు ఇస్తానన్నవని నేను భరతునికి ఇచ్చేస్తున్నాను కనుక మాకు నారచీరలు ఇప్పించు. ఇంకా నేను 14 ఏళ్ళు వనవాసం చేయాలి కనుక నాకు ఒక తవ్వుగోల తట్ట ఇప్పించు అన్నాడు. వెంటనే కైక నారచీరలు తెచ్చి అంతమందిలోనూ సిగ్గు బిడియము లేకుండా కట్టుకో అని రాముని చేతికిచ్చింది. అవి పుచ్చుకుని రాముడు వెంటనే కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా తండ్రి ఎదుటే శుభవస్త్రాలు విడిచిపెట్టి నారబట్టలు కట్టుకున్నాడు. సీత మాత్రం ఉచ్చును చూసిన లేడిలాగా ఆ నారబట్టలు చూసి భయభ్రాంత అయి కళ్ళనీళ్ళు పెట్టుకుని, వనవాసులు ఈ చీరలు ఎలా కట్టుకుంటారు అని రాముణ్ణి అడిగింది. ఇంకా ఒక చీర భుజాన వేసుకుని ఒకటి చేత్తో పట్టుకుని అలాగే ఉండిపోయింది. దాని మీద రాముడు వడివడిగా వచ్చి సీతకు ఆ నారచీర పట్టుచీర మీదనే తను కట్టి ఇలా కట్టుకోవాలి అని చూపించాడు. అది చూసి అంతఃపుర స్త్రీలందరూ కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. ఇంకా వారందరూ, నాయనా రామ, అడవులకు వెళ్ళడానికి నీకే గాని సీతకు ఆజ్ఞ లేదు. తండ్రి ఆజ్ఞని అనుసరించి నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా మేము సీతనే చూసుకుంటూ ఉంటాము. లక్ష్మణుని నీతో కూడా తీసుకువెళ్ళు. ఈ సీత వనవాసం చేయదగ్గది కాదు. నువ్వు ధర్మపరుడవు కనుక చెప్పినా ఉండవు, కానీ సీతను మాత్రం ఉండిపోనివ్వు, మా కోరిక తీర్చు అంటూ గోలపెట్టారు. రాముడు ఆ మాటలు వింటూనే సీతకు నారచీరలు కట్టించేశాడు. సీత అవి కట్టుకుంటూ ఉండగా రాజగురుడైన వశిష్ఠుడు సీతను ఆగమని చెప్పి కైకను చూసి, కైక, కులపంసని, నువ్వు పాపాత్మురాలవు, నువ్వు మహారాజును వంచావు. ఇంతేగాక నువ్వు పుచ్చుకున్న వరాలతో తృప్తిపడక ఇంకా దుర్మార్గపు కృత్యాలు చేస్తున్నావు. సీత అరణ్యాలకు పోవలసిన అగత్యం లేదు. రాముడు వచ్చేదాకా సీతే సింహాసనం అధిష్ఠించి రాజ్యం పరిపాలిస్తుంది. పురుషుడికి భార్య ఆత్మ కనుక రాముని ఆత్మ సీతే, ఆవిడే రాజ్యం వెళుతుంది. అలా కాక సీత రామునితో కూడా అడవులకు వెళుతుందా? వారితో కూడా మేము వెళ్ళిపోతాం. ఈ పట్నము సేనానాయకులు కూడా సకుటుంబంగా రాముని దగ్గరికే వెళ్ళిపోతారు. భరతుడు కూడా నారచీరలు ధరించి రామునితో పాటు వనవాసం చేస్తాడు. కానీ నువ్వు అనుకున్నట్టు రాజ్యం ఏలడు. అప్పుడు చెట్లు చేమలు పాడుబడిపోయిన ఇళ్ళు మాత్రమే ఉండిన భూమి అంతా నువ్వు వేలుకో. రాముడు ఎక్కడ ఉండడో అక్కడ రాజ్యం ఉండదు. రాముడు అరణ్యంలో ఉంటే అదే రాజ్యం అయిపోతుంది. భరతుడు దశరథునికి పుట్టినవాడే అయితే తండ్రి తనకు స్వయంగా ఇవ్వని ఈ రాజ్యం ఏలడు. నీ ఎడల మాతృభక్తి చూపించడు. నువ్వు భూమి మీద నుంచి ఆకాశానికి ఎగిరిపోయినా సరే ఇక్ష్వాకు వంశ మర్యాదలు తెలిసిన భరతుడు మరో విధంగా ప్రవర్తించడు. భరతుడు రామునితో వెళ్ళిపోతాడు కనుక నువ్వు చేసింది నీ కొడుక్కి అపకారమే కానీ ఉపకారం కాదు. రామునితో కూడా
పశువులు, పాములు, పక్షులు కూడా వెళ్ళిపోవడం నువ్వు ఇప్పుడే చూస్తావు. చెట్లు కూడా రామునితో వెళ్ళిపోతున్నట్టే ఉంటాయి, చూసుకో. కనుక దేవి, సీత నారచీరలు ధరించవలసింది కాదు, ఆమె ఆభరణాలన్నీ ఆమెకి ఇచ్చేయి అని అనేక విధాలు గట్టిగా చెప్పాడు. ఇంకా ఆయన, రాముడు అడవులకు వెళితే సీత ఎలాగా ఇక్కడ ఉండదు, కానీ యథాపూర్వకంగా సకలాభరణ భూషితురాలే, అలాగే ఆమె రామునితో వెళుతుంది. ఆమెకి యథాపూర్వకంగా పల్లకీలు, దాసీలు, పరివారము వెంట ఉండవలసిందే. సీత కూడా అరణ్యాలకు వెళ్ళాలని నువ్వు కోరలేదు, కనుక ఇందుకు అడ్డు చెప్పడానికి నీకు అధికారం లేదు అని చెప్పాడు. అయితే కైక ఇందుకు సమాధానం చెప్పకపోవడమే కాదు, సీత అంగీకరించనైనా లేదు. 38. సీతకు నారచీరలు ఎందుకు అని దశరథుడు కైకను నిందించడం. రాముని ఎదుటే అనాథలాగా సీత నారచీర కట్టుకుని ఉండడం చూసి అక్కడ మూగి ఉండిన జనం అందరూ దశరథుడిని నిందించారు. అది విని మిక్కిలి దుఃఖించి దశరథుడు తన జీవితం మీద, ధర్మం మీద, కీర్తి మీద ఆశ వదులుకుని పెద్ద నిట్టూర్పు విడిచి కైకను చూసి, కైక, సీత బాలిక, సుకుమారి, ఇంతవరకు సుఖాలే కాని దుఃఖాలు ఎరగదు. ఆమె నారచీరలు కట్టుకోవాల్సింది కాదు, ఆమె అడవులకు వెళ్ళదగ్గది కానే కాదని గురువు చెప్పిందంతా సత్యం. నారచీర కట్టుకుని ఇందరి మధ్య భిక్షకురాలాగా కనపడుతున్న సీత ఎవరికేం అపకారం చేసింది? జనకరాజు కూతురైన సీత నారచీరలు కట్టుకునేటట్లు నేను నీకు వరం ఇవ్వలేదు, కనుక ఈమె సమస్త రత్నాభరణాలు ధరించే అడవులకు వెళుతుంది. నాకు మరణం సమీపించింది, అందుచేతనే నేను నీకు అలాంటి వరాలు ఇచ్చాను. నువ్వు ఆది నుంచి ఇది తలుచుకుని ఉన్నావు. చివరికి వెదురు చెట్టును దాని పువ్వే నశింపజేసేటట్టు నా శపథమే నన్ను దహించేస్తుంది. రాముడు ఏమాత్రమైనా నీకు అపకారం చేస్తే చేసి ఉండవచ్చు, కానీ పాపాత్మురాలా సీత ఏమి చేసింది? లేడి చూపుల ఈ మృదుశీల తపస్విని ఈ జానకి నీకేం అపకారం చేయగలదు? పాపాత్మురాలా, నీకు రాముణ్ణి అడవులకు పంపడం చాలదా? ఇంకా ఎందుకింత దారుణాలు చేస్తున్నావు? నీకెలాంటి నరకాలు కనిపెట్టుకుని ఉన్నాయో. నారచీరలు కట్టుకున్న సీతను చూడాలని ముచ్చటపడుతున్నావు. ఇలా అంటూ రాజు నేల మీద పడిపోయాడు. అప్పుడు నలుగురిని చూడలేక మొహం వంచుకుని ఉండిన తండ్రితో రాముడు, ధర్మాత్ముడవైన దశరథ మహారాజా, ఈ కౌసల్య నా తల్లి చాలా కీర్తి సంపాదించుకుంది, వృద్ధురాలైపోయింది, ఎప్పుడూ సాధు స్వభావం కలది. ఈ స్థితిలోనున్న నిన్ను ఆవిడప్పుడు నిందించట్లేదు, గుర్తుంచుకో. నేను అడవులకు పోతుండడం వల్ల ఈమె శోకసాగరంలో మునిగిపోయి ఉంది. ఇలాంటి దుఃఖం మరే తల్లికి వచ్చి ఉండదు, కనుక నా తల్లిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. పుత్రశోకం మరిచిపోయేటట్లు నువ్వు ఈమెను చూస్తివా? నన్ను తలుచుకుంటూ నా కోసం ఎలాగో బ్రతికే ఉంటుంది. అడవుల నుంచి నేను వచ్చేదాకా ఈమె బ్రతికి ఉండేటట్లు చూసే బాధ్యత నీది అని చెప్పాడు. 39. సీతకు దశరథుడు రత్నాభరణాలు, కౌసల్య శుభాశీస్సులు ఇవ్వడం. ఇలాగ మునికుమారుడిలాగా నారచీరలు ధరించి ఉండిన రాముని చూసి మూర్ఛితుడై కొంతసేపు నిశ్చేష్టుడై ఉండి తర్వాత దశరథుడు, పూర్వజన్మలో నేను ఎంతమందికో కొడుకులు లేకుండా చేశాను, అనేకులను హింస పెట్టైనా ఉన్నాను, అంచేతనే నాకు ఇప్పుడు ఇలాంటి దుస్థితి సంభవించింది. మరణకాలం రాకుండా ఎవరికి ప్రాణాలు పోవు, అంచేతనే ఇన్ని విధాలా కైక నన్ను బాధిస్తూ ఉండినా నా ప్రాణాలు పోకుండా ఉన్నాయి. అంచేతనే అగ్నిహోత్రుడులాగా మెరుస్తున్న నా పెద్ద కొడుకు నారచీరలు కట్టుకుని ఉండడం చూస్తున్నా నా ప్రాణాలు పోకుండా ఉన్నాయి. ఒక్క కైక చేసిన దుష్కృత్యం వల్ల ఇంతమంది దుఃఖిస్తున్నారు అని చాలా విధాలు శోకించి చివరికి రామా అని పిలిచి దుఃఖోద్రేగం వల్ల మరి మాట్లాడలేకపోయాడు. తర్వాత కొంతసేపటికి దుఃఖవేగం తగ్గగా దశరథుడు, నువ్వు వెళ్ళి మంచి గుర్రాలు పూంచి విలాస విహారాలకు ఉపయోగించే రథం తీసుకొచ్చి ఈ మహాభాగుణ్ణి అరణ్యాలలో విడిచిరా. తల్లి తండ్రి అయిన మేము దగ్గర ఉండి రాముణ్ణి వనవాసానికి పంపుతున్నాము. గుణవంతుల సుగుణాలకు ఇదే ఫలితం కాబోలు అని సుమంత్రునితో చెప్పాడు. వెంటనే సుమంత్రుడు అలాంటి రథం తీసుకువచ్చి చేతులు కట్టుకుని రథం సిద్ధంగా ఉంది అని రాముడికి విన్నవించాడు. తర్వాత దశరథుడు కోశాధ్యక్షుడిని చూసి సీతకు అడవుల్లో ఉన్నంత కాలము సరిపోయే మంచి బట్టలు, రత్నాభరణాలు తీసుకొచ్చి సమర్పించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే కోశాధ్యక్షుడు అవి తెచ్చివగా ధరించి సీత మిక్కిలి ప్రకాశించింది. అలాగా రత్నాభరణాలు, మృదువస్త్రాలు ధరించిన సీత వర్చస్సు వల్ల, బాలసూర్యకాంతి వల్ల ఆకాశమంతా మెరిసేటట్లు ఆ భవనం విరాజిల్లింది. అప్పుడు కౌసల్య మర్యాదగా ప్రవర్తిస్తున్న సీతను కౌగిలించుకుని శిరస్సు ముద్దాడి, ఇదివరకు ఎన్ని కోరికలు ఎన్ని విధాలు తీర్చినా కాస్త కష్టదశలో పడేటప్పటికీ దుష్ట స్త్రీలు భర్తను లక్ష్యపెట్టరు. ఇది స్త్రీలకు స్వభావ సిద్ధమైన గుణం. ఇంకా స్త్రీలెప్పుడు అబద్ధాలే ఆడుతూ ఉంటారు, వికారంగానే ప్రవర్తిస్తారు, హృదయం విప్పి చెప్పరు, పాపపు సంకల్పాలే చేస్తూ ఉంటారు, కొద్దిగా కోపం వచ్చినా ప్రేమ విడిచేస్తారు. స్త్రీల చిత్తం చంచలం,
అంచేత స్త్రీల హృదయం కులం చూడదు, చేసిన ఉపకారం గుర్తించదు, చదువు లక్ష్య పెట్టదు, అగ్నిసాక్షిగా జరిగిన వివాహం కూడా లెక్క చేయదు. కానీ సనాతన ధర్మం విడిచిపెట్టకుండాను, సత్యం తప్పకుండాను, మర్యాద విడవకుండాను, పెద్దల మాటలు తిరస్కరించకుండాను ఉండే పతివ్రతలకు భర్త తప్ప మరేమీ అక్కర్లేదు. కనుక ఇప్పుడు అడవుల పాలైపోయిన నా కొడుకును నువ్వు అవమానించకూడదు. ధనం ఉన్నా పోయినా స్త్రీలకు భర్త ఎప్పటికీ భర్తే అని చెప్పింది. అది విని సీత చేతులు దోయిలించుకుని, అత్త, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. భర్త ఎడల స్త్రీ ఎలా నడుచుకోవాలో నాకు తెలుసు. నువ్వు పూజ్యురాలవు, నన్ను దుష్ట స్త్రీలలో లెక్క పెట్టవద్దు. చంద్రుణ్ణి కాంతి ఎలా విడిచిపెట్టదో నేను ధర్మం అలాగే విడిచిపెట్టకుండా ఉంటాను. తీగలు లేని వీణ మోగదు, చక్రం లేని రథం కదలదు. అలాగే స్త్రీ 9 కొడుకులు ఉండినా భర్త లేకపోతే సుఖపడదు. స్త్రీకి తండ్రి కొంచెమే ఇస్తాడు, తల్లి కూడా కొంచెమే ఇస్తుంది, కొడుకు కొంచెమే ఇస్తాడు. స్త్రీకి కోరినవన్నీ కావలసినంతా ఇచ్చేవాడు ఒక భర్త మాత్రమే. ఇలాగ నేను పతే దైవం అని నమ్మి ఉన్నాను. పతివ్రత వల్ల సకల ధర్మాలు తెలుసుకుని ఉన్నాను. స్త్రీలకు భర్తే దైవం కదా, నేను ఎలా నా భర్తను అవమానిస్తాను అని సవినయంగా చెప్పింది. ఇదంతా విని కౌసల్య ఆనంద బాష్పాలు విడిచింది. అప్పుడు అందరి తలల మధ్య ఉండిన కౌసల్య ఎదుటికి వెళ్ళి రాముడు చేతులు దోయిలించుకుని, అమ్మా, దుఃఖించకు, నా తండ్రిని కనిపెట్టుకుని ఉండు. నా వనవాసకాలం త్వరగానే పూర్తవుతుంది. నువ్వు నిద్రపోయి లేచేటప్పటికి 14 ఏళ్ళు గడిచిపోతాయి. నేను మళ్ళీ వచ్చి నా స్నేహితులతో సుఖంగా ఉండడం నువ్వు త్వరగానే చూస్తావు అని చెప్పి తక్కిన 350 మంది తల్లులకేసి గంభీరంగా చూశాడు. వారిని ఉద్దేశించి కృతాంజలి అయి రాముడు, అజ్ఞానం వల్ల నేనేమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని ప్రార్థించాడు. మీరందరూ సెలవేయండి అని కూడా కోరాడు. రాముడిలా చెప్పగా ఆ రాజపత్నులందరూ క్రౌంచపక్షుల్లాగా దుఃఖించారు. ఇంతవరకు మంగళవాద్యాలతో శోభిలుతూ ఉండిన ఆ రాజభవనం ఇప్పుడు రోదన ధ్వనులతో నిండి చూడశక్యం కాకుండా అయిపోయింది. 40. సీతారామ లక్ష్మణులు రథం ఎక్కి వెళ్ళిపోవడం. సీతారాముడు లక్ష్మణుడు దీనులై దశరథునకు పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేశారు. సకల ధర్మాలు తెలిసిన రాముడు సీతను లక్ష్మణుని తనతో తీసుకువెళ్ళడానికి తండ్రి అనుజ్ఞ పొంది సీతతో కూడా తల్లికి నమస్కారం చేశాడు. వెంటనే లక్ష్మణుడు కూడా కౌశల్యకు నమస్కారం చేసి తన తల్లి అయిన సుమిత్ర పాదాలు పట్టుకున్నాడు. అందుకు సుమిత్ర దుఃఖిస్తూనే లక్ష్మణుడితో శిరస్సు మూర్కుని, నాయన, నువ్వు అడవుల్లో ఉండడానికే పుట్టావు. రాముని అందు అనురాగం ఉంచి అతనికేమీ ఆపత్తు రాకుండా చూస్తూ ఉండు. దుఃఖితుడై ఉండినా, సర్వైశ్వర్య సమృద్ధుడై ఉండినా ఎప్పుడూ నీకు రాముడే దిక్కు. అన్నగారి చెప్పు చేతిలో ఉండడం సనాతన ధర్మం. ఇంకా అన్నగారు చెప్పినట్టు వింటూ ఉండడము, దాన ధర్మాలు చేయడము, యజ్ఞయాగాలు చేయడము, యుద్ధాలలో దేహం విడిచిపెట్టము, ఇవి నీ ఇక్ష్వాకు వంశానికి తప్పరాని ధర్మాలు. కనుక రామునితో కూడా నువ్వు అడవులకు వెళ్ళు తండ్రి. రాముడే దశరథుడనుకో, సీతే నేననుకో, అడవే అయోధ్య అనుకో, ఇక సుఖంగా వెళ్ళు అని చెప్పింది. అప్పుడు సుమంతుడు మాతలి ఇంద్రుని చూసినట్టు రాముని చూసి వినయ విధేతలతో, రాజపుత్ర, నువ్వెక్కడ దింపమంటే అక్కడ దింపుతాను. త్వరగా రథం ఎక్కు. నువ్వు 14 ఏళ్ళు అడవిలో ఉండాలని కైక చెప్పింది కదా, అందుకు ఈ క్షణమే ప్రారంభం కావడం మంచిది అని విన్నవించుకున్నాడు. వెంటనే సర్వాలంకార భూషిత అయి ఉన్న సీత సూర్యబింబంలా మెరిసిపోతున్న రథం ఎక్కి కూర్చుంది. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. దశరథుడు సీతకిచ్చిన నగలు, బట్టలు, రామలక్ష్మణులకి ఇచ్చిన ఆయుధాలు, కవచాలు, తవ్వుగోలలు, పుటికలు రథం మీద ఉంచి సుమంతుడు గుర్రాలను తోలాడు. అది చూసి అయోధ్యానగరంలో అప్పుడుండిన వారందరూ మూర్ఛిల్లారు. ఏనుగులు ఘీంకారాలు చేస్తూ నగర వీధుల్లో పరిగెత్తసాగాయి. గుర్రాలు కూడా సకిలిస్తూ గంతులు వేశాయి. తర్వాత ఆ పట్టణంలో ఉన్న జనం, ఆబాల వృద్ధులు, దప్పికొన్న వాళ్ళు నీళ్ల వెంట పరిగెత్తేటట్టు రాముని కూడా బయలుదేరారు. వారిలో కొందరు రథం పక్క భాగాలు, కొందరు వెనుక భాగం పట్టుకుని వేలాడుతూ, సూతుడా, పగ్గాలు బిగబట్టి గుర్రాలను మెల్లగా నడిపించు. రాముని ముఖం మాకు ఇప్పుడు కనపడదు, మళ్ళీ ఎప్పుడు చూస్తామో, ఇప్పుడే చూసుకోనివ్వు అంటూ అరిచారు. రాముని తల్లి అయిన కౌసల్య హృదయం ఇనుముతో చేసింది. కాకపోతే దేవకుమారుని వంటి తన కొడుకు అడవులకు పోతూ ఉంటే ఆ గుండె బద్దలు కాకుండా ఎలా ఉంటుంది? సీత ధర్మాత్మరాలు కనుక సూర్యకాంతి మేరు పర్వతాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్టుగా ఆవిడ రాముణ్ణి విడిచిపెట్టకుండా వెంట బయలుదేరింది. ఆమె కృతార్థురాలే. ఆహా లక్ష్మణ, ప్రియవాది, దేవసమానుడు, జ్యేష్ఠ భ్రాత అయిన రాముని వెంట బయలుదేరావు. నీ తపస్సు ఫలించిందన్నమాటే. ఇదే నీకు అభ్యుదయం, ఇదే నీకు స్వర్గానికి మార్గం. ఇలా అంటూ దుఃఖం ఆపుకోలేక జనులు ఆ రథం వెంట పడ్డారు. తర్వాత దశరథుడు కూడా దీనురాళ్లైన భార్యలతో కలిసి అబ్బాయిని చూస్తాను అంటూ బయలుదేరాడు. పెద్ద ఏనుగు కట్టుళ్లలో పడితే
దుఃఖించే ఆడ ఏనుగుల్లాగా రాజు వెంబడి దుఃఖిస్తున్న ఆ స్త్రీల రోదన ధ్వనులు వారికంటే ముందే ముందుకు పరిగెత్తాయి. రాహువు గ్రహిస్తే నిండు చంద్రుని కాంతి కూడా క్షీణమయ్యేటట్లు మహారాజైన దశరథుని తేజస్సు సన్నగిల్లిపోయింది. రథం త్వరగా పోని అంటూ ఇటు రాముడు, ఆపు ఆపు అంటూ అటు జనము తొందరపెట్టగా సూతుడు అది ఇది కూడా చేయలేకపోయాడు. ఆ జనం విడిచే కన్నీళ్లతో ఇప్పుడు రాజవీధిలో రేగిన ధూళి అంతా అణగారిపోయింది. చేపలు కదిలించగా తామర పువ్వుల నుండి నీటి బిందువులు జారేటట్లు ఆయాసం వల్ల స్త్రీల నేత్రాల నుంచి బాష్ప బిందువులు జారాయి. పట్నమంతా రాముని కోసం ఒక్క విధంగా ఇలా దుఃఖిస్తూ ఉండడం చూసి దశరథుడు మొదలు నరికిన చెట్టులాగా కుప్పగా కూలిపోయాడు. ఆ రాజును చూసి జనులందరూ హాహాకారాలు చేశారు. అంతఃపుర స్త్రీలలో కొందరు రామ రామ అంటూను, కొందరు కౌసల్య కౌసల్య అంటూను రోదనం చేశారు. ఆ ధ్వని విని రాముడు వెనక్కి చూడగా దుఃఖిస్తూ వెంట వస్తున్న తల్లిదండ్రులు కనపడ్డారు. కానీ రాముడు కట్టుళ్లలో ఉండిన గుర్రపిల్లలాగా తల్లిదండ్రులను కళ్ళ నిండా చూడలేకపోయాడు. సకల సుఖానందాలు అనుభవించవలసి ఉండగా ఘోరంగా దుఃఖిస్తూ మంచి మంచి వాహనాల మీద సంచరించవలసి ఉండగా నడుస్తూ ఉన్న తల్లిదండ్రులను చూసి రాముడు త్వరగా పోని త్వరగా పోని అంటూ సూతుణ్ణి చాలా తొందర పెట్టాడు. అతను తల్లిదండ్రుల దుఃఖం ఎంతమాత్రమూ చూడలేకపోయాడు. దూడ కోసం పరిగెత్తే ఆవులాగా కౌసల్య రాముని కోసం వడిగా నడిచింది. అలా దుఃఖిస్తూ అలా తొట్టుపడుతూ నడుస్తున్న కౌసల్య రాముడికి నృత్యం చేస్తున్నట్టు కనపడింది. ఆపు ఆపు అంటూ రాజు కేక వేశాడు. పోనీ పోనీ అని రాముడు తొందరపెట్టాడు. దాంతో సూతుని మనస్సు చక్రాల మధ్య పడి నలిగిపోయినట్లయింది. వారి దుఃఖం నేను చూడలేను, రథం ఎందుకు ఆపలేదు అని తర్వాత మా నాయన అడిగితే మీ కేక నాకు వినపడలేదు అని చెప్పు పోనీ అని రాముడు సూతుడితో చెప్పాడు. ఆ మాట మీద సూతుడు అదివరకే వడిగా పోతున్న గుర్రాలను మరింత వడిగా పరిగెత్తించాడు. అప్పుడు ఆ జనం వెనక్కి మళ్ళారు. కానీ వారి మనస్సు మళ్ళలేదు, కన్నీళ్లు ఆగలేదు. ఎవరు మళ్ళీ రావాలని మనం కోరుతూ ఉంటామో వారిని చాలా దూరం సాగనంపకూడదు అని మంత్రులు చెప్పగా దశరథుడు కూడా వెనక్కి మళ్ళాడు. అతని శరీరం అంతా చెమటతో తడిసిపోయింది, మొహం వాడిపోయింది. అతను వెనక్కి మళ్ళాడు, కానీ రాముణ్ణే చూస్తూ నిలిచిపోయాడు. 41 రాముని కోసం అయోధ్యావాసులు దుఃఖించడం. కృతాంజలి అయి రాముడు వెళ్ళిపోగానే అంతఃపుర స్త్రీలందరూ గొల్లుమన్నారు. అయ్యో, రక్షకుడైన రాముడు అనాథలము అశక్తులము అయిన మమ్మల్ని విడిచి ఎక్కడికి పోతున్నాడు? రాముడు తనెవరైనా దుర్భాషలాడినా కోపించడు, ఇతరులకు కోపం వచ్చే పనులు చేయడు. ఎవరైనా కోపిస్తే వారిని శాంతపరుస్తాడు. అలాంటి రాముడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తన తల్లి అయిన కౌశల్య ఎడల ఎలా నడుచుకుంటాడో భేదం కనపరచకుండా మా ఎడల కూడా అలాగే మసులుకుంటాడు. అలాంటి మహాత్ముడు రాముడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? కైక దుర్బోధ విని రాజు వెళ్ళిపోమన్నాడు. అయ్యో, రాముడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో! అయ్యో, ఎంత దారుణము! దశరథ మహారాజు ఎంత అవివేకి! లోకులకందరికీ ప్రియపాత్రుడు, ధర్మాత్ముడు, సత్యవాది అయిన రాముని వనవాసానికి పంపుతున్నాడు కదా అని ఆ స్త్రీలు లేగను కోల్పోయిన ధేనువులాగా చాలా చాలా దుఃఖించారు. అంతఃపురంలో చెలరేగిన ఆ రోదన ధ్వనులు విని దశరథుడు మరీ దుఃఖక్రాంతుడైపోయాడు. అయోధ్య నగరంలో అహితాగ్నులైన ద్విజులు అగ్నిహోత్రాలు మానుకున్నారు. స్త్రీలు వంటలు మానేశారు. అన్ని రకాల జనులు అన్ని పనులు కట్టిపెట్టేశారు. ఈ స్థితిలో సూర్యుడు అస్తమించాడు. ఏనుగులు మేత మానేశాయి. ఆవులు దూడలను తన్నేశాయి. ఆ నగరంలో ఏ తల్లి కూడా పెద్ద కొడుకును చూసేటప్పటికీ దుఃఖించకుండా ఉండలేకపోయింది. ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడై ఆకాశాన నక్షత్ర రూపాన మెరుస్తున్న త్రిశంకు మహారాజు, కుజుడు, బుధుడు, గురుడు తక్కిన గ్రహాలు కూడా వక్రగతితో చంద్రుణ్ణి అలుముకున్నాయి. నక్షత్రాలు తెలతెలపోయాయి, గ్రహాలు నిస్తేజాలయ్యాయి. కోసల దేశానికి నక్షత్రం విశాఖ ధూమాకులం అయిపోయింది. గాలివాన పట్టినప్పుడు సముద్రం అల్లకల్లోలం అయిపోయేటట్టుగా అప్పుడు అయోధ్య నగరం అంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. దిక్కులన్నీ గాఢాంధకారంలో మునిగిపోయాయి. ఆ నగరంలో ఒక్కడికి భోజనం మీదికి మనసు పోలేదు, విహారం మీదికి మనసు పోలేదు. రాజమార్గాలలో కంటతడి పెట్టుకోకుండా ఉన్నవాడు ఒక్కడూ కనపడలేదు. చల్లని గాలి కరువైపోయింది. చంద్రుడు వికారంగా కనపడ్డాడు. సూర్యుని కాంతికి వెచ్చదనమే కనపడలేదు. చంటి పిల్లలు తల్లులను తలుచుకోవడం మానేశారు. భర్తలు భార్యలను మర్చిపోయారు. భ్రాతలు అక్కచెల్లెలను మర్చిపోయారు. అందరూ అన్ని విడిచిపెట్టి రాముణ్ణి తలుచుకోసాగారు. రాముని స్నేహితులు శోకభారంతో మంచాలు పట్టారు. మొత్తానికి అయోధ్య నగరం ఇంద్రుడు లేని స్వర్గపట్నంలాగా వెలవెలపోయింది. 42 దశరథుడు కౌసల్య భవనం ప్రవేశించి మిక్కిలి దుఃఖించటం.
రాముని రథం వెనుక రేగిన దుమ్ము ఎంతవరకు కనపడిందో అంతవరకు దశరథుడు అలాగే చూస్తూ ఉండిపోయాడు. దశరథుడు రాముని కోసం ఎంతసేపు అలా చూశాడో అంతసేపు దుమ్ము రేగుతూనే ఉంది. ఆ దుమ్ము కనపడడం మానేశాక మాత్రం దశరథుడు ఆర్తుడై నేల మీద పడిపోయాడు. అప్పుడు కౌసల్య కుడి చెయ్యి, కైకేయి ఎడమ చెయ్యి పట్టుకుని దశరథుడిని లేవదీశారు. ధర్మాత్ముడు, వినయవంతుడు, నీతిమంతుడు అయిన దశరథుడు కైకను చూసి, దుర్మార్గురాలా, నువ్వు నా శరీరం ముట్టుకోవద్దు. నిన్ను చూడడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు భార్యవు కావు, చుట్టానివి కూడా కాదు. నిన్ను ఆశ్రయించుకుని ఉన్నవాళ్ళు నాకేమీ కారు, వాళ్లకు నేనేమీ కాను. నీకు డబ్బే ప్రధానం. నువ్వు ధర్మం విడిచిపెట్టేశావు కనుక నేను విడిచిపెట్టేస్తాను. నేను నీ పాణి గ్రహించాను, నీతో కలిసి అగ్నికి ప్రదక్షిణం చేశాను. కానీ దానివల్ల ఇహపరాలకు సంబంధించి నీకు నాకు కలిగిన అనుబంధం విడిచిపెట్టేస్తున్నాను. భరతుడు ఈ రాజ్యభారం వహించి ఆనందించేటట్లయితే అతను నా కోసం ఏ పితృకర్మ చేసినా అది చెయ్యని దానిలోనే చేరిపోతుంది అని కఠినంగా చెప్పాడు. దాని మీద దూసరితుడైపోయిన ఆ దశరథుడిని తాను శోకిస్తూ కూడా కౌశల్య లేవదీసింది. బుద్ధిపూర్వకంగా బ్రహ్మహత్య చేసిన వాడిలాగా, తెలిసి ఉండి నిప్పు పట్టుకున్నవాడిలాగా దశరథుడు రాముణ్ణి తలుచుకుంటూ చాలా పరితపించాడు. అలా దుఃఖిస్తూ అడుగడుక్కి వెనక్కి చూసిన రాజు చాలా దీనంగా కనపడ్డాడు. కొంతసేపటికి రాముడు పట్నం దాటి వెళ్ళిపోయాడని విని అతను మరీ దుఃఖించాడు. అయ్యో, నా కొడుకెక్కిన రథచక్రాల గుర్తులు, గుర్రపు కాళ్ళ గుర్తులు కనపడుతున్నాయి, కానీ నా కొడుకు మాత్రం కనపట్టలేదు. మంచి గంధం పూసుకుని అమూల్యాలైన సెగల మీద సేనించి చక్కని స్త్రీలు విసురుతుండగా నిద్రించే నా కొడుకు ఏ చెట్టు కిందో, ఏ కర్రో, ఏ రాయో తల కింద పెట్టుకుని దుమ్ములో పడుకుంటాడు కాబోలు. పడుకున్నవాడు పడుకున్నట్టుగా లేచి ఏకాకే వెళుతూ ఉంటే ఆ మహారాజు కొడుకుని వనచరులు అనాథను చూసినట్టు చూస్తారు కాబోలు. ఎప్పుడూ సుఖమే అనుభవించదగిన ఆ సీత జనకరాజేంద్రుని ముద్దుల కూతురు ముళ్ళడంకలో తిరుగుతుంది కాబోలు. అడవులెప్పుడు చూసి అయినా ఉండి ఆ సీత క్రూరమృగాల అరుపులు విని ఎంత భయపడుతుందో పాపం. కైకా, ఇక నీకేమి లోటు? సమస్త వాంఛలు అనుభవించు, విధవరాలివై రాజ్యం ఏలుకో. పురుష శార్దూలుడైన రాముణ్ణి విడిచి నేను మాత్రం ఉండలేను అని విలపిస్తూ దశరథుడు బంధువులు ఎవరైనా చనిపోతే మృతస్నానం చేసిన వాడిలాగా జనులతో కూడా అయోధ్య నగరం ప్రవేశించాడు. ఇసుక వేస్తే రాలని చతుష్పథాలతో అప్పుడొక్క పురుగైనా లేదు. ఇసుక వేస్తే రాలని చతుష్పథాలలో అప్పుడొక పురుగైనా లేదు. ఉత్సవం చూడడానికి వచ్చిన జనులలో నిండిపోయిన అరుగులన్నీ శూన్యాలైపోయాయి, అంగళ్ళన్నీ మూసేశారు. శక్తిగల వారందరూ రామునితో వెళ్ళి ఉండడం వల్ల ముసలివాళ్ళు మాత్రం అక్కడక్కడ కనపడుతున్నారు. అలాంటప్పుడు రాముని కోసం విలపిస్తూ సూర్యుడు వర్షాకాలపు మేఘాల్లోకి వెళ్ళిపోయినట్టు దశరథుడు పట్నం ప్రవేశించాడు. సీతారామ లక్ష్మణులు లేని ఇల్లు సర్పాలను గరుత్మంతుడు ఎత్తుకుపోగా నిశ్చలంగా ఉండిన మడుగులాగా ఉంది. దశరథుడు విలపిస్తూ దీనంగానూ డగ్గుత్తికతోనూ, నన్ను రాముని తల్లి అయిన కౌసల్య ఇంటికి తీసుకెళ్ళండి, నేను మరోచోట ఉండలేను, మరెక్కడ నాకు చిత్తశాంతి కలగదు అని చెప్పగా పరిచారకులు అతన్ని కౌసల్య ఇంటికే తీసుకెళ్లారు. అక్కడైనా అతను కూర్చోలేక మంచాన పడిపోయాడు. మనసు మాత్రం కరిగిపోతూనే ఉంది. ఇద్దరు కొడుకులు, పెద్ద కోడలు లేని ఇల్లు రాజుకి చంద్రుడు లేని ఆకాశంలాగా కనపడింది. ఆ ఇల్లు చూసి రాజు చేతులెత్తి, రామా, నన్ను విడిచి వెళ్ళిపోయావా అంటూ గోల పెట్టేశాడు. రాముడు తిరిగి వచ్చేదాకా బ్రతికి ఉండి రాగానే అతన్ని కౌగిలించుకుని సుఖపడేవాళ్లే ఉత్తమ పురుషులు అని వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పుడు సూర్యుడు అస్తమించగా రాత్రి వచ్చింది. అది కాళరాత్రిలా కనబడింది అతనికి. అర్ధరాత్రి వేళ అతను, కౌసల్య, నా చూపు రామునితోనే పోయింది, నాకు నువ్వు కూడా కనపట్టలేదు కనుక నన్ను చేత్తో తాకు అన్నాడు. రాముణ్ణి తలుచుకుంటూ విలపిస్తూ పడుకున్న దశరథుడిని చూసి కౌసల్య వెక్కి వెక్కి ఏడ్చింది. 43. కౌసల్య దశరథునితో చెప్పుకుని దుఃఖించడం. కౌసల్య దీనుడే పడి ఉండిన దశరథునితో, రాజేంద్ర, కైక నా రామునకు కౌటిల్య రూపమైన విషం పెట్టింది. ఇక కూసం విడిచిన ఆడతాచులాగా నిరాటంకంగా ప్రవర్తించగలదు. ఆ కైక నా రాముణ్ణి అడవికి పంపింది. ఇక తనను అడ్డుపెట్టేవారెవరూ లేరు కనుక నన్నిక ఇంట్లో చేరిన క్రూర సర్పంలాగా నానా విధాలా బాధిస్తుంది. తన కొడుకైన భరతునకు నా రాముణ్ణి అన్నము బట్ట ఇవ్వకుండా పరిచారుడుగా ఉండమన్నా నాకు ఇష్టమే. అలా అయితే భిక్ష ఎత్తుకుని జీవిస్తూ అయినా నా కొడుకు నా దగ్గరే ఉండేవాడు. కైక మాట విని నువ్వు మనస్ఫూర్తిగానే నా రామునకు స్థానభ్రంశం కలిగించి ఆహితాగ్ని అయినవాడు పర్వకాలంలో దేవతలకు ఇయ్యవలసిన హవిర్భాగం రాక్షసులకు ఇచ్చినట్లు నా రామునకు చెందవలసిన రాజ్యాధికారం భరతునికిచ్చావు. మహావీరుడు, మహాధనుర్ధనుడు అయిన నా రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ అడవులు పట్టిపోతున్నాడు. ఎప్పుడు దుఃఖం అంటే ఏమిటో ఎరగని నా రాముణ్ణి
నా లక్ష్మణుణ్ణి, నా సీతను అరణ్యాలకు పంపావే, ఇక వారి గతి ఏమిటి? సీతారాముడు లక్ష్మణుడు భోగాలు అనుభవించవలసిన ఫలకాలంలో ఇంట సకలము విడిచి అడవుల్లో కందమూల ఫలాదులు తింటూ ఎలా కాలక్షేపం చేస్తారు? 14 సంవత్సరాల వనవాసము పూర్తి అయిపోయి సీతతోనూ లక్ష్మణునితోనూ నా రాముడు ఇప్పుడే తిరిగి వచ్చే అదృష్టం నాకు పడుతుందా? నిద్రపోయి లేచినట్టు మహావీరులైన రామలక్ష్మణులు సీతతో కూడా చక్కగా అలంకరింపబడ్డ అయోధ్యకు ఎప్పుడు వస్తారో? అరణ్యాల నుంచి వచ్చిన నా రామలక్ష్మణులను చూసి అయోధ్యావాసులు ఎప్పుడు ఆనందిస్తారో? ఆబోతు ఆవును వెంట పెట్టుకుని వచ్చేటట్టు నా రాముడు సీతను రథం మీద కూర్చోబెట్టుకుని ఎప్పుడు అయోధ్యకు వస్తాడో? నా కొడుకులు వస్తూ ఉంటే బ్రహ్మానందపడుతూ అయోధ్య పురవాసులు ఎప్పుడు లాజలు చల్లుతారో? నవరత్నాలు పొదిగిన కుండలాలు మెరుస్తూ ఉండగా తీక్ష్ణాయుధాలు ధరించి పర్వత శృంగాల్లాగా నా కొడుకులు ఎప్పుడు అయోధ్య ప్రవేశిస్తారో? నా రామలక్ష్మణులు కన్యలకు బ్రాహ్మణులకు పూలు ఫలాలు సమర్పించుకుంటూ సీతతో కూడా అయోధ్య నగరానికి ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో? జ్ఞానవృద్ధుడు దేవకుమారులలాగా 25 ఏళ్లవాడు అయిన ధర్మజ్ఞుడు నా రాముడు 3 ఏళ్ల పసివాడులాగా లాలిస్తూ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో? నిజంగా నేను పూర్వజన్మలో పిల్లలు పాలు తాగబోతుండగా ఏ తల్లుల స్తనాలో కోసేసి ఉంటాను. కైక సింహంలాగా దూడను హరించి ఆవుకు దిక్కు లేకుండా చేసినట్టు నా కొడుకును అరణ్యాలకు పంపి నన్ను పిల్లలు లేని దానిలాగా చేసేసింది. నా కొడుకు సకల శాస్త్రాలు తెలిసినవాడు, సర్వసుగుణ భూషితుడు. అలాంటి ఏకపుత్రుడిని విడిచి నేను బ్రతకలేను. వేసవిలో సహస్ర కిరణుడైన సూర్యభగవానుడు భూమిని తపింపజేసేటట్టు కొడుకులేని శోకము నన్ను దహించేస్తోంది అని చెప్పుకుని ఏడ్చింది. 44. సుమిత్ర కౌశల్యను ఓదార్చడం. ధర్మం నమ్ముకుని ఉండిన సుమిత్ర ఇదంతా చూస్తూ కౌశల్యను ఓదార్స్తూ ఇలా అంది. అక్క, నీ కొడుకు సద్గుణభూషితుడు, పురుషోత్తముడు. పామర స్త్రీలాగా అతని కోసం నువ్వు ఇంత దీనంగా ఎందుకు దుఃఖిస్తావు? మహాపరాక్రమశాలి అయిన నీ కొడుకు రాజ్యం వదులుకుని వెళ్ళాడంటే చేతకాకనా? అతను తండ్రిని సత్యవాదిని చేశాడు. ఎంత ధన్యుడు! ధర్మం పరలోకంలో గొప్ప గొప్ప ఫలాలు కలిగిస్తుంది. అది శిష్టులు మాత్రమే ఆచరించగలరు. నీ కొడుకు అలాంటి ధర్మం కోసం ఇంత పనిచేశాడు. అతని కోసం దుఃఖించవచ్చునా? సర్వభూత దయాపరుడు, అనగుడు అయిన లక్ష్మణుడు రాముణ్ణి పితృభావంతో సేవిస్తున్నాడు. ఇక రాముడికి ఏమి లోటు? అరణ్యాలలో సంభవించే కష్టాలన్నీ ఎరిగి ఉండి సుఖాలు అనుభవించడానికే యోగ్యురాలైన సీత పరిచర్య చేస్తూ ధర్మాత్ముడైన నీ కొడుకుతో కూడా వెళ్ళింది. కీర్తి పతాకను ముల్లోకాలను ఎగురవేయగల ధర్మ సత్యవ్రతధనుడు నీ కొడుకు. అతనికేమి లోటు? నీ కొడుకు త్రికరణ శుద్ధి మాహాత్మ్యము తానెరిగినవాడే కనుక సూర్యుడు నీ కొడుకును ఎంతమాత్రమూ పీడించడు. అడవుల్లో వీచే గాలి సర్వకాలయందు మంగళకరమైనది. అది సమశీతోష్ణము. అది నీ కొడుకును చక్కగా సుఖపెడుతుంది, నమ్ము. రాత్రుల యందు పడుకుని నిద్రించేటప్పుడు చంద్రుడు తండ్రిలాగా చల్లని కిరణాలతో రాముణ్ణి కౌగిలించుకుని ఆహ్లాదింపజేస్తాడు. తిమిధ్వజపుత్రుడైన శంబరాసురుడిని చంపినందుకు సంతోషించి రామునకు బ్రహ్మదేవుడు దివ్యాస్త్రాలు దయచేసి ఉన్నాడు. పైగా రాముడు మహాశూరుడు. అతని బలపరాక్రమాలకు త్రిలోకాలలో సాటి లేదు కనుక అతను సొంత ఇంటిలాగానే అడవుల్లో కూడా సుఖంగా ఉండగలడు. బెంగ పెట్టుకోకు. రాముని బాణాల వల్ల ఎలాంటి శత్రువులు కూడా నశించిపోతున్నారు. భూమండలం అతనికి ఎందుకు స్వాధీనం కాదు? సర్వలక్షణ సంపన్నమైన నీ కొడుకు శరీర వర్చస్సు చూడు. అతని శౌర్యం గుర్తించు. అతని ప్రశస్త బలపరాక్రమాలు భావించు. త్వరగానే అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి అతడు రాజ్యాధికారం వహిస్తాడు, నమ్ము. అక్క, రాముడు సూర్యునికే సూర్యుడు, అగ్నికి అగ్ని, ప్రభువునకు ప్రభువు, సంపదకు సంపద, కీర్తికి కీర్తి, క్షమకు క్షమ, దేవతలకు దైవతం, భూతాలకు ఉత్తమ భూతం. నగరంలో ఉండినా అడవుల్లో ఉండినా అతనికి ఏం లోటు? అయోధ్య నగరవాసులందరూ ఎవరు అడవులకు వెళ్ళడం చూసి శోకించారో ఆ రాముడు భూమితోనూ సీతతోనూ లక్ష్మితోనూ త్వరగానే పట్టాభిషిక్తుడవుతాడు. అపజయం ఎరుగుని రాముడు నారచీరలు కట్టుకుని అడవులకు వెళుతూ ఉంటే సీతతో కూడా రాజ్యలక్ష్మి కూడా అతని వెంటే వెళ్ళింది. ధానుష్కులలో గొప్పవాడైన లక్ష్మణుడు అస్త్రశస్త్రాలు ధరించి ముందు వెళుతూ ఉంటే అతనికి ఏది దుర్లభం? అక్క, ఇంతెందుకు? వనవాసం ముగించుకుని అతను క్షేమంగా రావడం నువ్వు చూడగలవు. నేను నిజం చెప్తున్నాను కనుక నువ్వు భ్రాంతి శోకము విడిచిపెట్టు. తన శిరస్సుతో అతను పాదాభివందనం చేయడం నువ్వు త్వరగానే చూస్తావు. మళ్ళీ అయోధ్యకు వచ్చి అతను పట్టాభిషిక్తుడు కావడం చూసి నువ్వు ఆనంద బాష్పాలు విడుస్తావు, సందేహం లేదు. రామునకు దుఃఖం ఎంతమాత్రము లేదు కనుక అతని కోసం నువ్వు దుఃఖించొద్దు. సీతతోనూ లక్ష్మణుతోనూ అతను తిరిగి రావడం నువ్వు కొద్ది కాలంలోనే చూస్తావు. అందరినీ ఓదార్చవలసిందానో కదా, నువ్వే ఇలా దుఃఖించడం ధర్మమా? త్రిలోకాలలోనూ రాముని కంటే గొప్పవాడు మరి లేడు. ఆ రామునకు నువ్వు తల్లివి కనుక నువ్వు దుఃఖించకూడదమ్మా. నీ కొడుకు త్వరగానే మళ్ళీ వచ్చి మృదుపీనాలైన తన చేతులతో నీ పాదాలు సేవిస్తాడమ్మా.
వనవాసం ముగించుకుని వచ్చి అందరి చేతను నమస్కరించబడే నీ కొడుకును మేఘమాల వర్షధారాలతో పర్వతాన్ని తడిపేటట్లుగా ఆనంద బాష్పాలతో నువ్వు ప్రోక్షిస్తావమ్మా అన్నది సుమిత్ర. ఈ మాటలు విని కౌశల్య శోకించడం మానేసింది. 45. సీతారామ లక్ష్మణులు తమసా నది చేరడం. రాముడు వనవాసానికి వెళుతూ ఉండగా చూసిన జనులందరూ అతని వెంట బయలుదేరారు. స్నేహితులు రాజులు వెనక్కి తిరిగిపోయినా వారు మాత్రం వెంబడిస్తూనే ఉన్నారు. అయోధ్య నగర వాసులందరికీ రాముడు ఇష్టుడే. అయినా వారెంత కోరుకున్నా అతను వెనక్కి మళ్ళలేదు. దశరథుడు సత్యవాది అనిపించడానికే అతను ముందుకు సాగాడు. ఇంకా అతను వారిని సస్నేహంగా చూస్తూ, అయోధ్య నగర వాసులందరూ నా ఎడల గల ప్రీతి అభిమానము భరతుని యందుంచండి. కౌసల్యానందవర్ధనుడైన భరతుడు కళ్యాణ చరిత్రుడు. మీకందరికీ అతను సకల విధాలా ప్రియమై చేస్తాడు. అతను వయోబాలుడైన గుణవృద్ధు, మృదుత్వం గలవాడే, కానీ మహావీరుడు కూడా. అతను మీకు తగిన ప్రభువు. అతను మీకు ఏ విధమైన భయమూ రాకుండా చూస్తాడు. అతను రాజగుణాలు ఎక్కువగా కలవాడు. కనుక నా ఆజ్ఞ మీరెలా మన్నిస్తారో అతని ఆజ్ఞ కూడా అలా మన్నించండి. అంతేకాదు, మీరందరూ నేను అడవులకు వెళ్ళడం వల్ల మహారాజుకు కలిగే దుఃఖం పోయేటట్లు చూడండి అని చెప్పాడు. అయితే రాముడు, ధర్మం అనుసరించి నేను వనవాసం చేయక తప్పదు అన్న కొద్దీ పౌరులు వెనక్కి వచ్చి నువ్వు సింహాసనం అధిష్ఠించక తప్పదు అని బలవంత పెట్టసాగారు. అప్పుడు వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, ఓజోవృద్ధులు అయిన బ్రాహ్మణులు ముందుకు వచ్చారు. ముదిమి ఆక్రమించడం వల్ల వారి తలలు వణికిపోతున్నాయి. దూరం నుంచే వారు, రాముని రథం లాగుతున్న ఓ గుర్రాలు, మీరు ఉత్తమ జాతికి చెంది ఉన్నారు. మీరు ప్రభు అయిన రామునకు శ్రేయస్సు కలిగించాలి కనుక వెనక్కి మళ్ళండి. జంతుజాలం అంతటిలో మీకే మంచి చెడులున్నాయి. మీరు వినగలిగినట్టు మరే జంతువులు వినలేవు. మా ప్రార్థన వినండి, వెనక్కి మళ్ళండి. మీ ప్రభు అయిన రాముడు ధర్మాత్ముడు, విశుద్ధాత్ముడు, శుభదృఢవ్రతుడు కనుక మీరతని పట్టణంలోకి తీసుకురావాలి కానీ బయటకు తీసుకువెళ్ళకూడదు అని గట్టిగా కేకవేసి చెప్పారు. ఆ వృద్ధ బ్రాహ్మణుల ఆర్తాలాపాలు విని రాముడు గభీమని సీతతోనూ లక్ష్మణితోనూ రథం దిగి అడవులకు పోవడానికి నిశ్చయించుకుని కాలినడకనే మెల్లిగా బయలుదేరాడు. మొత్తానికి రాముడు వారిని తాను రథం మీదే ఉండి ఆపలేకపోయాడు. ఆ బ్రాహ్మణులు నడుస్తూనే ఉన్న రాముడితో, ఈ బ్రాహ్మణులందరూ బ్రహ్మణ్యుడవైన నీతో వస్తున్నారు. అదిగో చూడు, అహితాగ్నులు తమ అగ్నులను అరణులలో ఆరోపించుకుని మరీ వస్తున్నారు. వాజపేయ యాగాలు చేయటం వల్ల మాకు లభించిన ఈ శ్వేత ఛత్రాలు కూడా నీతో వస్తున్నాయి. చూడు, నువ్వు గొడుగు లేకుండా నడుస్తున్నావు. ఎండ మికుటంగా ఉంది కనుక నీకు యజ్ఞీయాలైన మా గొడుగులు పడతాం ఉండు. మా బుద్ధి వేదమంత్రానుసారిని, నీకోసం అది నీతో వస్తుంది. వేదాలే మాకు గొప్పధనం, అవి మా హృదయాల్లోనే ఉంటున్నాయి. మా గృహిణులు చారిత్ర రక్షితలు, వాళ్ళు ఇళ్లలోనే ఉండిపోతారు. నిన్ను ఎలాగైనా వెనక్కి తీసుకువెళ్ళాలని మేము నిశ్చయించుకున్నాము కనుక నువ్వు ప్రయాణం సాగించవద్దు. నువ్వే ధర్మం విడిచిపెడితే అది ఇక మాకు మాత్రం ఎందుకు? మా శిరస్సులు పండిపోయాయి. నేల మీద పడిపోవడం వల్ల మా తెల్లని శిరోజాలు ధూళి కొట్టుకుని ఉన్నాయి. చూడు, మేము అలాంటి మా శిరస్సులు వంచి ప్రార్థిస్తున్నాము. వెనక్కి మళ్ళు. స్థావర జంగమాత్మకమైన జగత్తంతా నీ ఎడల భక్తిబంధురమై ఉంది కనుక భక్తుల ఎడల నువ్వు భక్తి చూపించాలి. భూమిలో పాతుకుపోయి ఉండడం వల్ల కదలలేకపోయినా వాయువేగం వల్ల ఊగిసలాడుతూ చెట్లు కూడా నీతో వస్తున్నట్టే ఉన్నాయి. ఈ చెట్ల మీద పక్షులు తిండి మాని చేష్టలుడిగి నిన్ను ప్రార్థిస్తున్నాయి అని వినవించుకున్నారు. బ్రాహ్మణుల ఈ ఆర్తలాపాలు విని రాముణ్ణి ఆపడానికి అన్నట్టు అక్కడ తమసా నది అడ్డం వచ్చింది. అప్పుడు సుమంతుడు గుర్రాలను విప్పి నదిలో కడిగి మేతకు విడిచిపెట్టాడు. 46. వనవాస ప్రయాణంలో మొదటి రాత్రి. ఎంతో రమ్యంగా ఉండిన తమసా నది ఒడ్డున కూర్చుని రాముడు సీతను చూసి లక్ష్మణునితో, తమ్ముడు, వనవాసం చేయవలసిన 14 సంవత్సరాలలో ఒక దినం గడిచింది. ఇదిగో మొదటి రాత్రి వచ్చింది. జాగ్రత్త. ఇంట్లో అనుభవించిన సుఖాలేవి జ్ఞాపకం చేసుకోకు. శూన్యమైన ఈ అడవి పొదలు చేరుకుంటున్న మృగాల అరుపులతోనూ గూళ్ళు చేరుకుంటున్న పక్షుల కూతలతోనూ ఏడుస్తున్నట్టుంది. చూడు, నాన్నగారి రాజధాని అయిన అయోధ్య నగరంలో ఉండిన స్త్రీ పురుషులందరూ మన ముగ్గురిని తలుచుకుని విచారిస్తూ ఉంటారు. సందేహం లేదు, అయోధ్యావాసులు నాన్నగారన్నా, నేనన్నా, నువ్వన్నా, భరత శత్రుఘ్నులన్నా చాలా ఆదరం గలవాళ్ళు. నాన్నగారిని, అమ్మని తలుచుకుని నేను చాలా విచారిస్తున్నాను. ఎందుకంటే మన కోసం అదే పనిగా దుఃఖించడం వల్ల వారు గుడ్డివాళ్ళైపోతారేమో. భరతుడు ధర్మాత్ముడు. నాన్నగారిని, అమ్మను ధర్మార్థ కామాలు బీరు పోకుండా ఓదారుస్తాడు. సందేహం లేదు.
భరతుని దయాదాక్షిణ్యాలు నాకు తెలుసు కనుక తల్లిదండ్రుల గురించి ఇక విచారించనక్కర్లేదు. నువ్వు నాతో రావడం మూలన మంచి పని చేశావు. ఎందుకంటే సీతను రక్షించడానికి నాకు సహాయం కావాలి కదా. ఈ అడవిలో కందమూల ఫలాలు ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఈ రాత్రి నేను మంచినీళ్ళు మాత్రమే పుచ్చుకుంటాను అని చెప్పి గుర్రాల విషయమే జాగ్రత్తగా ఉండాలి సుమా అని సుమంత్రుడిని హెచ్చరించాడు. సుమంతుడు కూడా గుర్రాలను కట్టిపెట్టి వాటికి చాలినంత గడ్డి వేసి రాముని కనిపెట్టి కూర్చున్నాడు. అప్పటికి రాత్రి ప్రారంభమైంది. అప్పటికప్పుడే లక్ష్మణుడు సుమంతుని సాయంతో చెట్ల కింద రాలి ఉండిన ఆకులతో శయ్యలమర్చాడు. తర్వాత సీతారాముడు లక్ష్మణుడు శయనించారు. రాముడు సీతతో పడుకున్న తర్వాత లక్ష్మణుడు రాముని సద్గుణాలన్నీ వివరించి చెప్పాడు. అతనలా చెప్తూ ఉండగానే తెల్లవారింది. వారితో వచ్చిన పౌరులు కూడా చెట్ల కింద గుంపులుగా శయనించారు. తెల్లవారాక వారిని అందరినీ చూసి రాముడు లక్ష్మణునితో, తమ్ముడు, ఇల్లు వాకిలి విడిచి వచ్చి మన కోసం అడవుల్లో చెట్ల కింద పడుకున్నారు పాపం మన పౌరులు. వారు మళ్ళీ వెనక్కి రమ్మని ఒక్క విధంగానే నిర్బంధించడం చూడగా తమ ప్రాణాలైనా విడిచిపెడతారేమో కానీ ఈ నిశ్చయం మాత్రం విడిచేటట్టు లేరు. కనుక వారు మేలుకోక ముందే మనం త్వరగా రథం ఎక్కి వెళ్ళిపోదాం. అలా చేస్తే పాపం వారు మళ్ళీ చెట్ల కింద పడుకోవాల్సిన అగత్యం ఉండదు. రాజకుమారులు పౌరులు తమకు తామే దుఃఖాలు తెచ్చిపెట్టుకుంటే రాజకుమారులు అవి పోగొట్టాలి. తమ వల్ల పౌరులకు అవి కలగకుండా ఉండేటట్లు కూడా చూస్తూ ఉండాలి అని చెప్పాడు. దాని మీద లక్ష్మణుడు, ఈ ఉపాయం నాకు నచ్చింది అన్నాడు. తర్వాత రాముని ఆజ్ఞ పొంది సుమంత్రుడు గుర్రాలు పూంచి రథం తీసుకొచ్చాడు. ధనస్సులు, ఖడ్గాలు, కవచాలు పుచ్చుకుని రామలక్ష్మణుడు సీతతో కూడా రథం ఎక్కి తమసా నది దాటారు. సుమంతుడా, రథం కొంచెం దూరం ఉత్తరంగా పోని. అలా చేస్తే ఈ పౌరులు మనం అయోధ్యకే వెళ్ళిపోయాం అనుకుంటారు. తర్వాత మన దారిన మనం పోదాం అని రాముడు ఉపాయం చెప్పాడు. మహారథుడైన రాముడు మాంగళ్యం కోసం రథం ముందు ఉత్తరంగా తోలించి తర్వాత అతివేగంగా గాఢారణ్యాలకు తోలించుకుపోయాడు సూతుడు. 47. రాముని జాడ తెలియక పౌరులు అయోధ్యకు మళ్ళడం. బళ్ళును తెల్లవారింది. ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద పడుకుని నిద్రించిన పౌరులందరూ మేలుకున్నారు. కొంతసేపటికి వారికి సీతారామ లక్ష్మణులు, రథము, సుమంతుడు అక్కడ లేకపోవడం తెలిసింది. అందరూ కొయ్యబారిపోయారు. నలుగురు నాలుగు వైపులా చూశారు. కళ్ళు నీళ్లు తుడుచుకుని చూశారు. కానీ రథం వల్ల రేగే దుమ్మైనా కనపడలేదు. దాంతో వారికి దుఃఖం ముంచుకొచ్చింది. ఎంత బండ నిద్ర పట్టింది. కన్ను మూసి తెరిచేటప్పటికీ రాముడు మాయమైపోయాడు. రాముడెప్పుడు ఒకటి చెప్పి మరొకటి చేయడే. భక్తులమైన మనల్ని విడిచి ఎలా వెళ్ళాడు? మనల్ని కన్నబిడ్డలను చూసినట్టు చూసే రాముడు చెప్పకుండా అడవికి వెళ్ళిపోయాడు కదా. ఏం దారి? రాముడు లేనిదే మనకు జీవితం ఎందుకు? కనుక ప్రాయోపవేశం చేసి ఉన్నవాళ్ళం ఉన్నట్టు చచ్చిపోదాం. లేకపోతే మరణదీక్ష పూని మహాప్రస్థానంగా ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోదాం. పెద్ద పెద్ద దొంగలు, దూలాలు, ఎండిపోయినవి అవిగో ఎన్నో ఉన్నాయి. వాటితో చిత్తి పెరుచుకుని నిప్పు పెట్టి అందరం అగ్నిలో ఊరుకుదాం. అయ్యో, మహాబాహుడు, ఈర్ష్య ఎరుగనివాడు, ప్రియంవదుడు అయిన రాముణ్ణి అడవులకు పంపేసి వెనక్కి తిరిగి వచ్చామని ఏ మోహం పెట్టుకుని చెప్పగలం? రాముణ్ణి తీసుకురాకుండా మనం మాత్రం వెళితే అయోధ్య నగరంలో ఆబాలగోపాలము చాలా ఆనందించడానికి బదులు దుఃఖిస్తారు. మనం ఎప్పుడూ జితాత్ముడై ఉండే రామునితో కలిసి అయోధ్య విడిచి వచ్చాము. రాముడు లేకుండా మనం మళ్ళీ అయోధ్యలో ఎలా అడుగు పెట్టగలము అని అనుకుంటూ ఆ పౌరులు అనేక విధాలా విచారించారు. చివరికి రాముడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళదాం అనుకుని వారందరూ ముందుకు బయలుదేరారు. కానీ కొంత దూరం వెళ్ళేటప్పటికి దారి లేకపోయింది. రథం గుర్తులే కనపడలేదు. ఏమిటిది, ఇక మనం చేయవలసిందేమిటి అనుకుంటూ తెల్లబోయి చివరికి వచ్చిన దారిని అయోధ్య చేరుకున్నారు. అయితే పట్నం చేరుకున్నారు కానీ రాముణ్ణి విడిచి ఉండలేక అదే పనిగా దుఃఖిస్తున్న సజ్జనులను చూసిన వారు మళ్ళీ దుఃఖించారు. చంద్రుడు లేని ఆకాశంలాగా, నీరు లేని సముద్రంలాగా రాముడు లేని అయోధ్య వారికి తేజోహీనంగా ఉంది. వారందరూ డబ్బు మూలుగుతూ ఉన్న తమ తమ ఇళ్లలో ప్రవేశించారు. కానీ శోకార్తులై ఉండినారు కనుక ఇంట్లో ఉన్నవారు తమ వాళ్ళో పరాయి వాళ్ళో కూడా గుర్తించలేకపోయారు. 48. తిరిగి వచ్చిన పురుషులను వారి భార్యలు నిందించడం. వారందరూ స్వజనాన్ని చూసి ప్రాణాలు ఎగిసిపోయినట్టుగా అయిపోయారు. కొంతసేపటికి ప్రకృతిలో పడి పెళ్ళాం బిడ్డలతో కలిసి రాముని తలుచుకొని దుఃఖించారు. ఆ పౌరుల్లో ఒక్కడు కూడా ఆనందంగా ఉండలేకపోయాడు. వర్తకులందరూ అంగళ్ళు మూసేశారు. ఎవరూ కూడా భార్యాబిడ్డలను సంతోషపెట్టలేకపోయారు. ఒక్క ఆడది అయినా పొయ్యిలో నిప్పు రాజేయలేదు. ఆ సమయాన పోయిన ధనరాశులు తిరిగి చేతికి అందినా ఎవడూ ఆనందించలేదు. పెద్ద కొడుకు కనపడితే ప్రతి ఆడది ఆనందించలేకపోయింది. ఇంట్లో పడి కుమిలి దుఃఖిస్తున్న స్త్రీలు రాముని తీసుకురాకుండా తమ భర్తలు తిరిగి రాగానే ఏనుగును అంకుశంతో పొడిచి బాధించినట్లు వారిని కటువాక్యాలతో పీడించారు. నిజమే, రాముని చూడకుండా
ఉండవలసి వచ్చినప్పుడు ఇంకా ఇళ్ళెందుకు, భార్యలెందుకు, డబ్బెందుకు, బిడ్డలెందుకు, సుఖాలు మాత్రం ఎందుకు? సీతతో కూడా అడవులకు వెళ్ళిన రాముని వెంట వెళ్ళాడు లక్ష్మణుడు ఒక్కడే, లోకంలో సత్పురుషుడు. రాముడు స్నానం చేసిన నదులు, సరస్సులు అదృష్టం చేసుకున్నాయి. గొప్ప గొప్ప వృక్షాలుండిన అడవులు, ఎల్లప్పుడూ జలపూర్ణాలై ఉండే నదులు, చక్కని నెత్తాళ్లతో నొప్పే పర్వతాలు రాముణ్ణి ఆనందపెడతాయి. అడవులు, పర్వతాలు కూడా తమకు అతిథి అయి వచ్చిన రాముణ్ణి పూజించకుండా ఉండలేవు. మధుపానం చేసే తొమ్మిదలతో నిండి ఉండిన పూల చెట్లు రాముణ్ణి సేవించుకుంటాయి. పర్వతాలు దయతలిచి రామునకు అకాలంలో కూడా మంచి మంచి పుష్పాలు సమకూరుస్తాయి. ఇంకా రమణీయాలైన జలపాతాలు కలిగిస్తూ గొప్ప గొప్ప నదులు కూడా ప్రవహింపజేసే పర్వతాలు రాముణ్ణి సేవించుకుంటాయి. పర్వత శిఖరాల మీద వృక్షాలు కూడా రామునికి మంచి పుష్పాలు సమర్పించుకుంటాయి. దశరథ పుత్రుడైన రాముడు మహాశూరుడు. అతను ఎక్కడ ఉంటే అక్కడ భయం ఉండదు, ఎవరికీ పరాభవం కూడా జరగదు. అతను అట్టే దూరం వెళ్ళక పూర్వమే మనం వెళ్ళి కలుసుకుంటే మంచిది. అలాంటి ప్రభు పాదాలను ఆశ్రయించుకుని ఉంటే మనకు సుఖాలకేమీ లోటుండదు. ఈ జనానికి అంతటికీ అతనే ప్రభువు, అతనే గతి. మేము సీతకు పరిచర్య చేస్తాము, మీరు రామునకు పరిచర్య చేయండి అని పౌరస్త్రీలు తమ భర్తలతో అన్నారు. మీ యోగక్షేమాలు రాముడు, మా యోగక్షేమాలు సీత చూస్తుంటారు. అయోధ్య దుఃఖార్తలతో నిండి అప్రశస్తమైంది. రాముడు లేకపోవడం వల్ల దీని అందమే పోయింది. ఇక్కడెవరుంటారు? ఈ రాజ్యం కైకకు స్వాధీనపడి అనాథలాగా ధర్మశూన్యం అయిపోతే ఇక్కడ బ్రతికి ఉండి ఏం ప్రయోజనం? బిడ్డలు, సంపద ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ఐశ్వర్యం కోసం భర్తని, కొడుకుని విడిచిన కైక ఇక ఎవరిని విడిచిపెట్టకుండా ఉంటుంది? మా బిడ్డల మీద ఒట్టు, కైక రాజ్యంలో కైక బ్రతికినంత కాలం మేము ఉండము. దయాదాక్షిణ్యాలు విడిచిపెట్టి మహారాజు పెద్ద కొడుకుని అడవులకు పంపుతున్న కైక వద్ద ఎవరు సుఖంగా బతకగలరు? ఈ రాజ్యం ఇప్పుడు అనాథ అయి ఉపద్రవాల పాలబడిపోయింది. ఒక్క కైక కోసం ఈ రాజ్యమంతా నశించిపోతుంది. రాముడు వెళ్ళిపోయాక దశరథుడు తప్పకుండా చచ్చిపోతాడు. మహారాజు చనిపోయాక మొత్తంగా వినాశం తప్పదు. కనుక ఇవన్నీ ఆలోచించుకుని విషమైనా తాగండి, రాముని వెంటైనా పోండి, లేకపోతే ఎవరికి మీ నామరూపాలు తెలియని చోటుకైనా పోండి. దశరథుడు రాముణ్ణి, సీతను, లక్ష్మణుని అన్యాయంగా అడవులకు పంపేసి మనల్ని పశువులను కసాయవాడికి అప్పచెప్పినట్టు భరతునికి అప్పచెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రామునికి ఏమి లోటు? అతని మొహం చంద్రబింబంలాగా ముద్దులు మూట కడుతూ ఉంటుంది. అతని శరీరం నీలమేఘంలాగా నిగనిగలాడుతూ చూడముచ్చటగా ఉంటుంది. అతని ఆజానుబాహువులు శత్రువులకు గుండెదడ పుట్టిస్తుంటాయి. ఎవరితోనైనా ముందే కమ్మగా మాట్లాడతాడు, నిజమే మాట్లాడతాడు. మహాబలవంతుడు అయి ఉండి సౌమ్యంగా ఉంటాడు. పురుష శార్దూలుడు, మత్తమాతంగ విక్రముడు అయిన రాముడు నివసిస్తే మహారణ్యాలు నగరాల కంటే ఎక్కువగా శోభిస్తాయి అని ఆ పౌరాంగనలు విలపించారు. మృత్యు సమీపించినంతగా వారు భయభ్రాంతులైపోయి రోదనం చేశారు. ఇది ఇలా జరుగుతూనే ఉండగా సూర్యుడు అస్తమించాడు. రాత్రి ప్రారంభమైంది. వేళ దాటిపోయిన అహితాగ్నులు అగ్నిహోత్రాలు చేయడం మానుకున్నారు. పండితులందరూ పఠనాలు మానుకున్నారు. నగరం చీకట్లు పూసినట్లు అయిపోయింది. నక్షత్రాలు లేకపోతే ఆకాశం ఎలా శూన్యంగా ఉంటుందో అప్పుడు అయోధ్య కూడా అలాగే ఉంది. గానసభలు, మేజువాణిలు, నాటకాలు కలికానికైనా లేకుండా పోయాయి. సంతోషం అనేది ఆ నగరంలో మరుపు వచ్చింది. మొత్తానికి అప్పుడు అయోధ్య నీళ్లు లేని సముద్రంలాగా అయిపోయింది. 49. రాముడు కోసల దేశం దాటిపోవడం. తండ్రి ఆజ్ఞ తలుచుకుంటూ రాముడు ఆ రాత్రి చాలా దూరం వెళ్ళాడు. అతను అలా వెళుతూ ఉండగానే తెల్లవారింది. ప్రాతసంధ్యావందనం చేసుకుని అతను కోసల దేశం సరిహద్దు దాటాడు. పల్లెటూళ్లలో రైతులు విత్తనాలు చల్లడానికి భూములని చక్కగా దున్ని ఉంచారు. వనాలని చక్కగా పూసాయి. అవన్నీ చూస్తూ రాముడు రథం మెల్లగా తోలించుకుంటూ వెళ్ళాడు. కామమోహితుడైపోయి దశరథుడు ఎంత పని చేశాడు! కైక ఎంత పాపాత్మురాలు! ప్రాజ్ఞులలోకెల్లా మహాప్రాజ్ఞుడు, అతి ధార్మికుడు అయిన ఇలాంటి కొడుకును అరణ్యాలకు పంపిస్తుందే కైక ఎంత క్రూరురాలు! ఆమె స్త్రీల మర్యాద కూడా మర్చిపోయింది కదా. జనక మహారాజు కూతురు సీత అడవుల్లో కష్టాలు ఎలా అనుభవించగలదు? ఆమె సుఖాలు తప్ప మరేమీ ఎరుగదే. దశరథుడికి మాత్రం బుద్ధి లేదా? ఇటు తనకు పెద్ద కొడుకు, అటు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు అయిన రాముని విడిచిపెట్టేశాడే. ఇంతకంటే కర్కోటకులు ఎవరుంటారు? దారిలో ఏ ఊళ్ళో విన్నా స్త్రీ పురుషులు అందరూ ఇవే మాటలు. రాముడి మాటలని వింటూనే కోసల దేశం దాటి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి వేదశ్రుతి అనే నది అడ్డం వచ్చింది. దాని నీరు చాలా తీయనిది, మంగళకరమైనది. రాముడు ఆ నది దాటి దక్షిణంగా బయలుదేరాడు. వెళ్ళగా గోమతి అనే నది తగిలింది. దానికి చేరి ఉండిన భూములన్నీ
చక్కని నీటి వసతి కలవి. అంచేత ఆ ప్రాంతాలలో ఆవుల మందలు ఎక్కువ. ఆ నది నీరు కూడా చాలా తీయగా పవిత్రంగా ఉంటుంది. రాముడు ఆ నదిని కూడా దాటాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేటప్పటికీ స్యందిక అనే నది తగిలింది. ఆ ప్రాంతంలో నెమళ్ళు, హంసలు ఎక్కువ. వాటి కూతలు విని ఆనందిస్తూ గుర్రాలు అతివడిగా నడిచాయి. రాముడు కూడా నదిని దాటాడు. ఆ ప్రాంతం అంతా మునుపు మనువు ఇక్ష్వాకు మహారాజునకు ఇచ్చిన కోసల దేశం. అది చూపించి రాముడు సీతకు ఆ వివరాలన్నీ చెప్పాడు. అప్పుడు రాముడు, సూతుడా అని సారథిని పిలిచి, నేను మళ్ళీ వచ్చి సదా పూలతో నిండి ఉండే ఈ సరయోవనంలో నా తల్లిదండ్రులతో కలిసి ఎప్పుడు వేటాడతానో. వేట ఈ లోకంలో రాజర్షులకు వినోదం కోసం సృష్టించబడింది. రాజర్షులకు వేటతో సాటి వచ్చే వినోదం మరొకటి లేదు అని చెప్తూ ఆ ప్రదేశం దాటి వెళ్ళాడు. 50. రాముడు గుహుడు కలుసుకోవడం. అలాగా కోసల దేశం దాటాక రాముడు అయోధ్యకు అభిముఖంగా తిరిగి చేతులు జోడించుకుని, అయోధ్య పట్టణమా, కాకుత్స వంశీయుల రాజధానివైన నీ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాను. నీ యందు ఎవరు నివసిస్తుంటారో, నిన్ను పాలిస్తున్న దేవతలు ఎవరో వారి సెలవు కూడా తీసుకుంటున్నాను. వనవాసకాలం గడిపి జగత్పతి అయిన మా తండ్రి రుణం తీర్చుకుని వచ్చి మా తల్లిదండ్రులతో కలిసి మళ్ళీ నీ దర్శనం చేసుకుంటాను అని చెప్పి తనతో వస్తున్న పౌరులకేసి తిరిగి కుడి చెయ్యి ఎత్తి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ, పౌరులారా, మీరు నా ఎడలో చూపవలసినంత ఆదరము దయా చూపించారు. పౌరులారా, మీరు నా ఎడల చూపవలసినంత ఆదరము దయా చూపించారు. చాలా కాలం దుఃఖించడం మంచిది కాదు. మీ సంసారాలు చెడిపోతున్నాయి. ఇకనైనా వెనక్కి వెళ్ళి చక్కబెట్టుకోండి అని చెప్పాడు. అందుకు వారు రామునకు అనేక విధాల అనేక నమస్కారాలు అర్పించి ప్రదక్షిణ కూడా చేసి దుఃఖిస్తూ నిలిచి చూస్తూ అలా వెళ్ళిపోయారు. వారు అలా దుఃఖిస్తూ ఉండగానే సాయంకాలం సూర్యుడిలాగా వారి కళ్ళకి కనపడకుండా రాముడు వడిగా వెళ్ళిపోయాడు. కోసల దేశం ధనధాన్య సమృద్ధం. ఆ దేశవాసులందరూ చాలా మంచివాళ్ళు. దాన ధర్మాలు చేయడంలో వారికి సాటి అయిన వారు ఎవరు లేరు. ఆ దేశంలో మారుమూలల్లో కూడా ఎలాంటి భయము లేదు. అది చాలా రమ్యంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆ దేశంలో యజ్ఞశాలలు, యూపస్తంభాలు, ఉద్యానవనాలు, మామిడి తోటలు, ఎప్పుడూ ఎండిపోని నదులు, చెరువులు, సరోవరాలు నిండి ఉంటాయి. భోగభాగ్యాలతో తులతూగుతూ అక్కడ జనులందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఇంటింట ఆవులు, దూడలు, పాడి, పంట, సిరి సంపత్తి పుష్కలంగా ఉంటాయి. చక్రవర్తులు కూడా ఆ దేశం చూస్తే ఆశ్చర్యపడతారు. ఆ దేశంలో బ్రాహ్మణులు ఎప్పుడూ వేదఘోష చేస్తూ ఉంటారు. రాముడు అలాంటి కోసల దేశం దాటి వెళ్ళాడు. ఆ దేశం మధ్యగా పెద్ద రాచబాట ఉంది. ఆ బాటకి పొడుగున యువతల అవతల చక్కని ఉద్యానవనాలున్నాయి. రాముడు ఆ బాట మీదుగా ఆ దేశం దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళగా గంగానది తగిలింది. ఆ నదికి యువతల అవతల కూడా దగ్గర మునుల ఆశ్రమాలున్నాయి. దానికి సమీపాన పెద్ద పెద్ద మడుగులు ఎన్నో ఉన్నాయి. అప్పుడప్పుడు అప్సర స్త్రీలు వచ్చి ఆ మడుగుల్లో జలక్రీడలు ఆడుతూ ఉంటారు. దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు తమ తమ స్త్రీలతో వచ్చి గంగానదిలో స్నానాలు చేసి జలక్రీడలాడి ఆనందిస్తూ ఉంటారు. ఆ నదిని చేరి దేవతలు క్రీడించే పర్వతాలున్నాయి. దేవతలు విహరించే ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. ఆ నదిలో దేవతలకు ఉపయోగించే తామర పువ్వులు కూడా ఉన్నాయి. ఆ నది ఒక్కొక్క చోట మెరక నుంచి పల్లానికి పడుతూ అట్టహాసంగా ధ్వని చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క చోట ఆ నదిలో నురగలు బారులు తిరిగి కొట్టుకుపోతుంటాయి. కొన్ని చోట్ల అది జడ అల్లుకునేటట్లుగా ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల సుడిగుండాలు తిరుగుతూ ప్రవహిస్తుంది. ఒక్కొక్క చోట మెల్లిగాను గంభీరంగాను సాగుతూ ఉంటుంది. ఆ వెంటనే మళ్ళీ అతివడిగా పారుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట గంభీర ధ్వని చేస్తుంది. ఒక్కొక్క చోట భైరవ ధ్వనులు చేస్తుంటుంది. అక్కడక్కడ పెద్ద ఇసుక తిప్పలున్నాయి. ఆ ఇసుక స్ఫటికం ముక్కలాగా ఎంతో స్వచ్ఛంగా ఉంది. హంసలు, సారస పక్షులు, చక్రవాకాలు, ఇంకా అనేక జాతుల పక్షులు కళకళలాడుతూ ఆ నది పొడుగున ఎప్పుడూ కమ్మగా పాటలు పాడుతూ ఉంటాయి. ఒక్కొక్క చోట ఎంతో దూరం దాకా వరుసగా పెరిగి పెద్ద పెద్ద చెట్లు గట్లకి ఎంతో అందం కూరుస్తూ ఉన్నాయి. కొంతమేర తామర పువ్వులే, కొంతమేర కలువ పువ్వులే, కొంతమేర నల్ల కలువలే, కొంతమేర ఇవన్నీ కలగాపులగంగా ఉన్న చోట్లు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల నదుల్లో గట్టున పూసిన పువ్వుల పుప్పొడి కలిసి నీరు చిక్కగా సువాసిస్తూ ఉంది. కొన్ని చోట్ల అతి నిర్మలంగా ఉండి జలం అద్దంలా ప్రతిబింబాలు కనపడుతూ ఉంది. యువతల అవతల ఉన్న అడవుల్లో నుంచి దిగ్గజాల వంటి పెద్ద ఏనుగులు వచ్చి నదిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. సింసుమారాలు, మొసళ్ళు, తాబేళ్లు, పాములు, పెద్ద పెద్ద చేపలు అంతటా నిండి ఉన్నాయి. ఆ గంగానది విష్ణు పాదాలలో పుట్టింది. సకల పాపాలు నశింపజేస్తుంది. అది మహేశ్వరుని జటాజూట నుంచి భూమి కురికింది. సముద్రుని పెళ్లాడింది. రాముడు అలాంటి గంగానదిని శృంగిబేరపురం దగ్గర చూశాడు. అక్కడ నది సుడులు తిరుగుతోంది. కెరటాలు రేగుతున్నాయి. గట్టు కింద పెద్ద గార చెట్టుంది.
ఇలాగ మిక్కిలి రమణీయంగా ఉండిన ఆ ప్రదేశం విడిచిపెట్టలేక రాముడు సూతుడిని చూసి, ఇవాళ మనం ఈ గార చెట్టు కింద ఉండిపోదాం అన్నాడు. ఈ చెట్టు విరగపూసి చాలా మనోహరంగా ఉంది. దేవతలకు, దానవులకు, గంధర్వులకు, మృగాలకు, నరులకు కూడా గౌరవార్హమై అయిన గంగానదిని మనం ఇక్కడ ఉండి చూద్దాం అని అన్నాడు. అందుకు అంగీకరించి లక్ష్మణుడు, సూతుడు కూడబలుకుని రథం ఆ చెట్టు కిందికి నడిపించుకుపోయారు. ఆ చెట్టు చక్కదనం చూస్తూ రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ రథం దిగాడు. సూతుడు కూడా రథం దిగి గుర్రాలు విప్పి అప్పటికప్పుడే వెళ్ళి చెట్టు మొదట కూర్చుని ఉండిన రాముని సేవించాడు. అప్పుడు ఆ ప్రాంతం అంతా గుహుడు అనే బోయరాజు ఏలుతున్నాడు. అతను అదివరకే రాముడికి ప్రాణ స్నేహితుడు, చాలా బలపరాక్రమాలు కలవాడు. అతడు రాముడు వచ్చి ఉన్నాడని విని వెంటనే మంత్రులను, జ్ఞాతులను, సామంతులను వెంటబెట్టుకుని గార చెట్టు దగ్గరికి వచ్చాడు. రాముడు, లక్ష్మణుడు అతని ఇంకా దూరాన ఉండగానే చూసి ప్రీతితో ఎదురు వెళ్ళారు. గుహుడు నారచీరలు కట్టుకుని ఉండిన రాముడిని చూసి చాలా ఆర్తి చెంది కౌగిలించుకుని, రామ, అయోధ్య ఎలాంటిదో నీకు ఈ శృంగిబేరపురము అలాంటిదే. నీకు నేనేమి సపర్యలు చేయగలను? నీ వంటి అతిథి ఎవరికి దొరుకుతాడు అంటూ ఉపచారాలు చెప్పి అర్ఘ్యము, ఉత్తమమైన అన్నం మొదలైన భోజ్య పదార్థాలు తెప్పించి, మహాబాహు, నీకు స్వాగతం. ఈ భూమి అంతా నీది. నువ్వు మహారాజు, మేము నీ కింకరులం. నా రాజ్యం నువ్వే యథేచ్ఛగా పాలించు. ఇవే భక్ష్యాలు, భోజ్యాలు, పేయాలు, లేహ్యాలు సిద్ధంగా ఉన్నాయి, ఆరగించు. ఇవే మంచాలు, పక్కలు కూడా అమర్చాము, స్వీకరించు. గుర్రాలకు కూడా మేత ఇదిగో అని నివేదించాడు. అది విని రాముడు గుహుణ్ణి గట్టిగా కౌగిలించుకుని, నువ్వు కాలినడకన వచ్చావు, గొప్ప స్నేహం కనపరిచావు. ఇంతకంటే నాకు పూజ ఏమిటి? చాలా సంతోషం. నీ బంధువులు, నీ పుత్రమిత్ర కళత్రాలు నువ్వు క్షేమం కదా? నీ రాజ్యం ఉపద్రవాలేమీ లేకుండా శాంతంగా ఉంది కదా? నీ మిత్రులు కూడా కుశలమే కదా? బొక్కసాలు నిండుగా ఉన్నాయా? నువ్వు నా కోసం తెప్పించిన ఈ సామగ్రి అంతా చూశాను, దీని ఆంతర్యం గ్రహించాను. కానీ ఇవేవి నేను పుచ్చుకోను. ఎందుకంటే నేను నారచీరలు, అజినాలు ధరించి ఉన్నాను. చూసావా, నేను పళ్ళు, దుంపలు మాత్రమే భక్షిస్తాను. నేను అడవుల్లో నివసించాలి, తపస్సు చేసుకోవాలి. ఈ గుర్రాలకు కావాల్సింది మాత్రం స్వీకరిస్తాను. తక్కింది ఏది వద్దు. ఈ గుర్రాలు నువ్వు తెచ్చినవి తిని సుఖంగా ఉంటే నన్ను నువ్వు పూజించినట్టే. ఈ గుర్రాలు మహారాజైన నా తండ్రి దశరథుడివి, అందుచేత వీటికి కావాల్సింది పుచ్చుకోవచ్చు అని చక్కగా కష్టం తోచకుండా ఉండేట్టు చెప్పాడు. అప్పుడు గుహుడు తన భృత్యులను చూసి, ఈ గుర్రాలకు మేత వేసి పాలు, నీళ్లు తాగించండి, అదంతా త్వరగా చూడండి అని చెప్పాడు. ఇంతలో రాముడు నారచీర ఒకటి భుజాన వేసుకుని సాయం సంధ్యావందనం చేసుకున్నాడు. అది ముగిసేటప్పటికి లక్ష్మణుడు స్వయంగా వెళ్ళి గంగాజలం తీసుకురాగా అది పుచ్చుకున్నాడు. అదే ఆ రాత్రికి అతనికి ఆహారం. తర్వాత రాముడు, సీత రాజధర్మం అనుసరించి పాద ప్రక్షాళనం చేసుకుని వచ్చి నేల మీదనే పడుకున్నారు. లక్ష్మణుడు గుహుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. గుహుడు లక్ష్మణునితో ఆ మాట ఈ మాట ఆడుతూనే చెబుతూనే ధనుర్ధరుడై ఆ రాత్రి అంతా మేలుకుని ఉన్నాడు. ఎప్పుడూ ఎలాంటి కష్టాలు ఎరగనివాడు కనుక, సుఖాలే అనుభవించినవాడు కనుక రాముడికి ఆ రాత్రి చాలా పెద్దదిగా ఉన్నట్టుగా తోచింది. చివరికి తెల్లవారింది. 51. లక్ష్మణుడు గుహునితో చెప్పుకుని దుఃఖించడం. భేషజం ఏమీ లేకుండా సోదరుని కోసం మేలుకుని ఉండిన లక్ష్మణుడిని చూసి చాలా పరితపించి, గుహుడు, నాయన, ఇదిగో నీ కోసం మంచి సెయ్య సిద్ధం చేయించాను, పోయి దాని మీద పడుకుని సుఖంగా నిద్రపో. మేము కష్టాలు అనుభవించదగ్గ వాళ్ళమే, నువ్వు సుఖాలకు మాత్రమే అర్హుడవు. మీ ఇద్దరికీ ఏ అపాయము కలగకుండా మేము జాగరూకులమై ఉంటాము. నేను ఒట్టుపెట్టి చెప్తున్నాను, నాకు రాముని కంటే ఇష్టమైనవాడు మరొకడు లేడు. రాముని అనుగ్రహం ఉంటే నాకు గొప్ప కీర్తి, ధర్మము, ధనము కూడా లభిస్తాయి కనుక నేను నా జ్ఞాతులతో కలిసి నిద్రిస్తున్న సీతారాములను చక్కగా కాపాడుతాను. ఈ అడవులన్నీ మాకు కొట్టిన పిండి, మాకు తెలియందేమీ లేదు. పరులెవరైనా చతురంగ బలాలతో ఎత్తి వచ్చినా మేము లక్ష్య పెట్టము అన్నాడు. దానికి లక్ష్మణుడు అనగా, నువ్వు రక్షిస్తుండగా మాకేం భయం? కానీ రాముడు సీతతో కూడా నేల మీద పడుకున్నాడు చూడు. ఇక నాకు నిద్ర వస్తుందా? సుఖాల మీదకి బుద్ధిపోతుందా? జీవితం మీద ఆశైనా ఉంటుందా? దేవదానవులు కలిసి వచ్చినా ఎవరిని ఎదిరించి నిలవలేరో ఆ రాముడు గడ్డి మీద పడుకున్నాడు చూడు. అనేక మంత్రాలు జపించి అపారంగా తపస్సు చేసి ఇంకా అనేక విధాల శ్రమపడి దశరథుడు ఈ గొప్ప కొడుకుని కన్నాడు. అలాంటి కొడుకును అడవులకు పంపిన రాజు ఇంకెన్నాళ్ళో మనడులే. ఈ భూమి తప్పకుండా విధవరాలైపోతుంది, తప్పదు. రాజగృహంలో స్త్రీలు గోల ఎత్తి అరిచి అరిచి ఊరుకుంటారు. ఈ విధంగా అది నిశ్శబ్దంగా ఉంటుంది. కౌసల్య, రాజు, నా తల్లి ఇక బ్రతకరు. కాకపోతే ఈ ఒక్క రాత్రి మాత్రమే బ్రతికి ఉంటారు. ఒకవేళ నా తమ్ముడు శత్రుఘ్నుని చూసుకుని నా తల్లి బతికితే బతకచ్చు, కానీ వీరమాత అయిన కౌసల్య మాత్రం బతకదు. అయోధ్య రాజభక్తులతో నిండి ఉంది. అక్కడ స్వర్గసుఖాలు అతి సులభంగా లభిస్తాయి. కానీ రాజు చనిపోవడం వల్ల ఆ పట్టణం కూడా తప్పకుండా నశిస్తుంది. దశరథ మహారాజు మహాత్ముడే, కానీ పెద్ద కొడుకును చూడకపోతే అతని బొద్దిలో ప్రాణాలు ఎలా నిలుస్తాయి?
రాజు చనిపోతే కౌసల్య తప్పకుండా చనిపోతుంది. ఆ తర్వాత నా తల్లి కూడా చనిపోతుంది. జరిగింది జరిగే పోయింది. పోని అయితే నా తండ్రి రామునకు పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోతాడు. తండ్రి చనిపోయేటప్పుడు దగ్గర ఉండి ప్రేత కార్యం నిర్వహించడం అదృష్టం ఉండిన కొడుకులకే సిద్ధిస్తుంది. నా తండ్రి రాజధాని అయిన అయోధ్యలో అనేక చత్వరాలున్నాయి. గొప్ప గొప్ప వీధులు చాలా రమ్యమైనవి ఎన్నో ఉన్నాయి. మిద్దెలు మేడలు లెక్కలేనని ఉన్నాయి. అందచందాల్లోనూ విద్యలోనూ చాతుర్యంలోనూ సాటిలేని వేసెలెందరో ఉన్నారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు వీటికి లెక్కలేదు. తూర్యధ్వనులకు అంతులేదు. సకల సౌభాగ్యాలు నిండుగా ఉన్నాయి. లెక్కలేనంత మంది జనులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్నారు. ఎక్కడ చూసినా గొప్ప గొప్ప తోటలు, మంచి మంచి ఉద్యానవనాలు, ఉత్సవాలు, నాటకాలు, సంగీతాలు. అలాంటి నా తండ్రి రాజధానిలో ఇక అదృష్టవంతులు సంచరిస్తారు. ఇలా కాక నా తండ్రి దశరథుడు బ్రతికి ఉంటాడా? వనవాసం ముగించుకుని వచ్చి మేము మా తండ్రిని చూడగలమా? ప్రతిజ్ఞ పూర్తి చేసుకుని కుశలంగా రామునితో మేము అయోధ్య చేరుకోగలమా అంటూ గుహునితో చెప్పుకుని దుఃఖించాడు లక్ష్మణుడు. మహాత్ముడైన లక్ష్మణుడు ఇలా దుఃఖిస్తూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. లక్ష్మణుడు ఇలా చెబుతూ ఉండగా ఎంతో స్నేహంతో గుహుడు జ్వరం వచ్చిన ఏనుగులాగా చాలా దుఃఖించి కన్నీళ్లు విడిచాడు. 52 సీతారామ లక్ష్మణులు గంగను దాటడం. తెల్లవారాక మహోరస్కుడైన రాముడు లక్ష్మణునితో, నాయన రాత్రి గడిచిపోయింది, ఇక సూర్యోదయం అవుతుంది. అదుగో నల్లని కోయిల చక్కగా పాడుతోంది. అడవిలో నెమళ్ళు నృత్యం చేస్తూ కూస్తున్న ధ్వనులు వినపడుతున్నాయి. ఇక మనం గంగ దాటుతాం అని చెప్పాడు. ఈ మాట విని లక్ష్మణుడు గుహునకు సుమంత్రునకు సంగతంతా చెప్పి వచ్చి రాముని ఎదుట నుంచున్నాడు. బోయరాజైన గుహుడు కూడా రాముని మాట విని తన మంత్రులను చేరబిల్చి, మన నావలలో రాముడు ఎక్కదగిన దానిని తీసుకురండి. చుక్కాని దగ్గర మంచి తెలివిగలవాడు ఉండాలి. నావ దృఢంగా ఉన్నది చూడండి. తెడ్లు తెరచాప కూడా మంచివై ఉండాలి, జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు. ఆ మంత్రులు చక్కని నావ తెప్పించి చూపించారు. గుహుడు, రామ, ఇదే నువ్వు గంగ దాటడానికి నావ సిద్ధంగా ఉంది, ఎక్కవచ్చు అని చెప్పాడు. అందుకు రాముడు చాలా సంతోషం, నువ్వు నా కోరిక తీర్చావు, మా సామానంతా నావలో చేర్పించు అన్నాడు. తర్వాత రామలక్ష్మణులు కవచాలు, ధనుసులు, తూణీరాలు, ఖడ్గాలు ధరించి రేవులోకి బయలుదేరారు. అప్పుడు సుమంత్రుడు రాముని దగ్గరికి వచ్చి వినయంగా, ఇక నేను చేయవలసిందేమిటి అని అడిగాడు. దానికి రాముడు, నువ్వు అయోధ్యకు వెళ్ళిపో. అప్రమత్తుడవై మహారాజును కనిపెట్టుకుని ఉండు. ఇంతవరకు నువ్వు నన్ను రథం మీద సుఖంగా తీసుకువచ్చావు, ఇక మేము కాలినడకను వెళదాము అని చెప్పాడు. అది విని సుమంత్రుడు చాలా దుఃఖించి, రామ, భార్యతోనూ తమ్మునితోనూ అడవుల్లో ఉండవలసిన నీ దురదృష్టం ఎవడూ తప్పించలేడు. నువ్వు ఇలాంటి ఆపత్తు పొందడం చూస్తే నీలాగా బ్రహ్మచర్యం పాలించినా ఏమీ లేదు, వేదాంగాలు చదువుకున్నా ప్రయోజనం లేదు, మృదువుగా ఉండినా రుజుమార్గంలో సంచరించినా ఫలం ఏమీ లేదు. తమ్మునితోనూ భార్యతోనూ వనవాసం చేస్తూనే నువ్వు గొప్ప పదవి పొందగలవు, కానీ మేము మాత్రం మందభాగ్యులం అయిపోయాం. మేమిక పాపాత్మురాలైన కైక పాలబడతాము అంటూ రోదనం చేశాడు. వెర్రివాడా, ఎందుకు ఏడుస్తావు? ముందు కళ్ళు తుడుచుకో అని ధైర్యం చెప్పి రాముడు సుమంత్రునితో, ఇక్ష్వాకు వంశీయులకు నీ వంటి స్నేహితుడు మరెవడూ లేడు కనుక దశరథ మహారాజు మమ్మల్ని తలుచుకుని దుఃఖించకుండా ఉండేటట్లు చూడు. మహారాజు సహజంగా వృద్ధుడు, దానికి తోడు ఒకవైపు స్త్రీలౌల్యంతోనూ మరొక వైపు దుఃఖాభారంతోనూ కుంగిపోయి ఉన్నాడు. ఆ మహారాజు కైక కోసం ఏ పని చెప్తే ఆ పని, మంచి చెడులు విచారించకుండా నువ్వు చేసేస్తూ ఉండు. మనసులో ఏ కోరిక పుడితే అది సిద్ధింపజేసుకోవడానికే కదా ఈ రాజులు రాజ్యాలు వెళ్ళేది. కనుక ఏది చేస్తే రాజుకు అయిష్టము దుఃఖము కలగకుండా ఉంటుందో అదల్లా చేస్తూ ఉండు. ఇంకొకటి కూడా చెయ్యి. ఎప్పుడు దుఃఖాలెరగని ఈ వృద్ధరాజుతో నా నిమిత్తం నువ్వు ఈ మాటలు చెప్పు. అవేంటంటే, అయోధ్య నుంచి వెళ్ళిపోవలసి వచ్చిందని, అడవుల్లో ఉండవలసి వచ్చిందని నాకు, లక్ష్మణుడికి, సీతకు దుఃఖం ఎంత మాత్రమూ లేదు. 14 సంవత్సరాలు గడిచాక ఉత్తర క్షణంలో నువ్వు మమ్మల్ని ముగ్గురిని చూడగలవు. ఈ మాటలు దశరథుడితోనే కాక నా తల్లి కైకకు, లక్ష్మణ్ తల్లి సుమిత్రకు, కైకకు, తక్కిన తల్లులకు కూడా చెప్పు. కౌశల్యకు మేము కులాసగా ఉన్నామని, నేను, సీతా, లక్ష్మణుడు పాదాభివందనాలు సమర్పించామని చెప్పు. భరతుడిని త్వరగా అయోధ్యకు తీసుకురా. భరతుడు వచ్చాక రాజు కోరిక చొప్పున అతనే రాజుగా ఉండాలి. భరతునికి పట్టాభిషేకం చేయించి నువ్వు అతన్ని కౌగిలించుకుంటివా, మా కోసం నీకేమీ దుఃఖం కలగదు. నువ్వు రాజు విషయమే ఎలా నడుచుకుంటావో తల్లుల అందరి విషయం కూడా భేదం చూపించకుండా నువ్వు అలాగే మసలుకోవాలి అని భరతునితో చెప్పు. నీ తల్లి కైక, నీకు చేదోడు వాదుడుగా ఉన్న శత్రుఘ్నుని తల్లి సుమిత్ర, వారిద్దరూ ఎలాగో పూజించవలసిన వారే. కౌశల్యని కూడా నువ్వు అలాగే పూజించాలి సుమా అని కూడా చెప్పు. నాయన కోరి నీకు పట్టాభిషేకం చేస్తున్నాడు కనుక నువ్వు ఆయనకు ఇహాన పరాన కూడా నిత్య సుఖం కలిగేటట్టు చూడాలి సుమా అని కూడా అతనితో చెప్పు అని బుజ్జగిస్తూ చెప్పాడు. ఇదంతా విని సుమంతుడు చాలా శోకించి, నేను చెప్పేది విను, నేను స్నేహంతోనూ భక్తితోనూ చెప్తున్నాను కనుక నేను చెప్పే మాటల్లో ఏమైనా తప్పులుంటే నువ్వు క్షమించాలి అని ప్రారంభించాడు.
రామ, నువ్వు రాకుండా బిడ్డపోయిన తల్లిలాగా దుఃఖిస్తున్న అయోధ్యకు నేను ఎలా వెళ్ళగలను? మనం వచ్చేటప్పుడు అయోధ్యావాసులు నా రథం మీద నువ్వు ఉండగా చూశారు. ఇప్పుడు నువ్వు లేని రథం చూస్తే గోల పెట్టిపోరు. నువ్వు ఇలాగ దూరంగానే ఉండినా మనసులో నువ్వు ఎదుట ఉన్నట్టే భావించుకుంటూ పౌరులు ఇప్పుడు నిద్రాహారాలు మానుకొని ఉంటారు. నువ్వు అడవులకు బయలుదేరి వచ్చేటప్పుడు నీ కోసం పౌరులు ఎంత దుఃఖిస్తారో నువ్వు చూసే ఉన్నావు. నువ్వు అడవులకు బయలుదేరినప్పుడు వాళ్ళందరూ ఎంత గట్టిగా ఏడ్చారో కూడా నువ్వు చూసే ఉంటావు. ఇప్పుడు నువ్వు లేని రథం చూసి ఆ పౌరులు 100 రెట్లు ఎక్కువ గట్టిగా ఏడుస్తారు. దేవి, నీ కొడుకుని నేను మేనమామ ఇంట్లో దిగబిడిచి వచ్చానని నీ తల్లితో నేను చెప్పడానికి ఏమైనా ఉందా? అసత్యమైనా నేను అలాగ చెప్పలేను. నిన్ను అడవుల్లో విడిచి వచ్చారని సత్యం కూడా చెప్పలేను. పోనీ నా మాట అలా ఉంచు. ఈ గుర్రాల సంగతి చూడు. నువ్వు సీతాలక్ష్మణుడు తక్కిన నీ ఆత్మీయులు కూర్చుంటే రథంలాగే ఈ గుర్రాలు నువ్వు లేని రథం లాగగలవా? కనుక నువ్వు రాకుండా నేను అయోధ్యకు వెళ్ళలేను. నీతో పాటు నేను అడవుల్లో ఉంటాను. నాకు అనుమతి దయచేయి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నువ్వు విడిచిన వెంటనే రథంతో కూడా నేను అగ్గిలో ఉరుకుతాను. నువ్వు అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే క్రూర జంతువులు వచ్చి విఘ్నం కలిగిస్తాయి. నేను నీతో ఉంటే అలాంటి జంతువులను సంహరించేస్తూ ఉంటాను. నువ్వు మహాపురుషుడవు కనుక మంత్రినై ఉన్నా కూడా నీకు సారథ్యం చేయడం మంచిదని ప్రారంభించాను. కానీ నువ్వు రాజ్యభారం స్వీకరించాక నీకు సారథ్యం చేసే అదృష్టం నాకు పట్టలేదు. కనుక అడవుల్లో నీకు పరిచర్య చేసే అదృష్టమైనా నాకు లభించని. అడవుల్లో ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండాలని నేను ముచ్చటపడుతున్నాను. నువ్వు నాతోనే ఉండు అని ఒక్క మాటను అనుగ్రహించు. ఈ గుర్రాలు కూడా నీకు పరిచర్య చేసి పరమగతి పొందుతాయి. నీ ఆజ్ఞలు శిరసావహిస్తూ అడవుల్లో నీకు శుశ్రూష చేస్తూ ఉంటాను. ఇక నాకు అయోధ్య అక్కర్లేదు, స్వర్గమైనా అక్కర్లేదు. పాపాత్ముడు స్వర్గంలో ఎలా అడుగుపెట్టలేడో నువ్వు లేకుండా నేను అయోధ్యలో అడుగుపెట్టలేను. నాకొక కోరిక ఉంది. అదేమిటంటావా? నిన్ను ఈ రథం మీద అడవుల్లోకి తీసుకొచ్చాను. వనవాసం ముగిశాక మళ్ళీ నిన్ను ఈ రథం మీదే అయోధ్యకు తీసుకువెళ్ళాలని. నేను నీతో కూడా అడవుల్లో ఉంటే 14 సంవత్సరాలు 14 క్షణాలాగా గడిచిపోతాయి. నిన్ను విడిచిపెట్టి అయోధ్యలో ఉంటే ఈ 14 ఏళ్ళు నాకు 1400 ఏళ్ళే ఊరుకుంటాయి. రామా, నువ్వు భక్తవత్సలుడవు, మా రాజు కొడుకువి, నేను నీ భృత్యుడిని, కనుక నువ్వు నన్ను విడిచిపెట్టకూడదు అని ఇలా సుమంతుడు బహువిధాల ప్రార్థించాడు. ఈ వీడియో మనం ఇక్కడితో ఆపుదాము. అయితే ఇవాళ మనం చూసిన దాంట్లో రాముడి క్యారెక్టరు ఇంకొక రకంగా కూడా మనకు కనిపిస్తుంది. ఆయన ఒక మంచి కొడుకు మాత్రమే కాదు, ఒక మంచి భర్త కూడా. ఎందుకంటే సీత ఒక సమయంలో పరుషంగా మాట్లాడింది. అయితే కూడా రాముడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆవిడ అంత పరుషంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే తనతో అడవికి రావడం, తనని విడిచి ఉండలేకపోవడం, అదొకటి. అలాగే ఏంటంటే మనము ఈయన సుమంతుడు, ఆయన మంత్రి ఇక్కడ సూతుడుగా వచ్చాడు. ఆయన ఏమంటాడంటే ఇక్ష్వాకు వంశానికి నీలాంటి స్నేహితుడు ఎవరూ దొరకరు అని అంటున్నాడు రాముడు. అంటే ఇక్కడ ఒక తరతమ భేదాలు, ఒక కింది వాళ్ళు, వీళ్ళు మంత్రులు, సూతుడు, వీళ్ళని తక్కువగా చూడాలి అలా అని ఏమీ లేదు. ప్రతి వారిని తన కుటుంబ సభ్యులుగానే ఆయన పరిగణిస్తూ ఉంటాడు. సో మనం కూడా తెలుసుకోవాలి కదా, ఒక సీట్లో ఒక పదవిలో మనం కూర్చున్నప్పుడు కింద వాళ్ళని మనం రఫ్గా మాట్లాడడము అలా కాకుండా అందరినీ కూడా ఎంత బాగా చూసుకోవాలో అనేది మంచి నవనాగరికత ఆనాడే ఉందన్నమాట. అదంతా రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇంకొకటి, కొన్ని చోట్ల మనకి స్త్రీలను కించపరిచినట్టుగా కనిపిస్తున్నాయి కొన్ని వాక్యాలు. అదే సమయంలో కౌసల్యాదేవి దశరథుడితో తను చెప్పదలుచుకున్నవన్నీ నిర్మోహమాటంగా చెప్పేయడం, అట్లాగే సీత కూడా రాముడితో చెప్పదలుచుకున్నవన్నీ నిర్మోహమాటంగా చెప్పేయడం. వారు అంటే దశరథుడు కౌసల్య పట్ల, రాముడు సీత పట్ల కూడా ఎక్కడా చిన్నచూపు లేకుండా వారు చెప్పిన మాటలు వీరు అర్థం చేసుకుని ఎంతో ఓర్పుతో శాంతంతో వినడము, ఇలాంటి మన్నించడము, ఆ మాటల్ని మన్నించడము, ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ స్త్రీలని కించపరిచిన భావం మళ్ళీ మనకి తొలగిపోతుంది. అంటే మనం ఒక దానికే మనం స్టిక్ అయిపోకుండా పూర్తిగా అర్థం చేసుకుంటుంటే మనకి వాల్మీకి గారు ఆయన ఏం చేశాడంటే యథాతథంగా తన కళ్ళకు కనిపించినవన్నీ మనకు చూపిస్తున్నారు అంతే. ఇందులో ఒక స్త్రీవాదమా లేకపోతే అసమానత్వాలా అలా అని అనుకోకుండా మనం ప్రతి సెంటెన్స్ జాగ్రత్తగా చదివితే అలాంటివేవి పక్షపాతం మనకి కనపడదు. అట్లాగే రాముడి కోసం ప్రతి వాళ్ళు కూడా మేము ఆత్మహత్య చేసుకుంటాము నీతో ఉండకపోతే, మమ్మల్ని నీతో రానివ్వకపోతే అంటున్నారు. చూసారా, ముందు సీతమ్మ అన్నది నేను అగ్నిలో ఉరుకుతాను అని. అంతకుముందు కౌసల్యాదేవి కూడా అంది నేను బతకను నువ్వు లేకపోతే అని. సీతేమో నేను అగ్నిలో దూకుతాను, నువ్వు నన్ను నీతో తీసుకెళ్తావా లేదా అన్నది. తర్వాత సేమ్ అదే మాట లక్ష్మణుడు కూడా అన్నాడు.
నేను అగ్నిలో దూకుతాను, ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు తీసుకెళ్ళకపోతే అంటాడు. చివరికి ఇక్కడ సుమంత్రుడు కూడా అదే మాట అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి ఇంతమంది తన కోసం ఆరాటపడుతున్నారు, ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ప్రేమాస్పదమైన గుణము అది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా రాముడిలాగానే ప్రేమించే మనస్తత్వం పెంపొందించుకోవాలి. ద్వేషం లేకుండా ఉండాలి. ఆయన కైకను కూడా ద్వేషించలేదు, అందరికీ సరిసమానంగా పాదాలకు దండం పెట్టాడు. ఇప్పుడు కూడా కైక కూడా నమస్కారాలు చెప్పు అని సుమంత్రుడికి చెప్తున్నాడు. అందరూ తల్లులతో పాటు కైక కూడా చెప్తున్నాడు. అదన్నమాట రాముడంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.